Respectful and humble obeisances at the lotus feet of Sri 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 Radha Madan Mohan. Om Ajnanatimirandhasya Jnananjanashalakhaya Chakshurmilitam Yena Tasmai Sri Gurave Namaha. Sri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Katamahyam Dadati Swapadantikam Vandeham Sri Guru Sri Uttapadakamalam Sri Gurun Vaishnavanscha Sri Rupam Sakrajatam Sahagana Raghunathanvitam Tam Sajivam साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी भानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमां विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे మనం నగేష్ ప్రభు ఉన్నారా ఇవాళ? నగేష్ ప్రభు మీరు ఆ రోజు నన్ను అడిగారు కదా మనకి ఆ, భజగోవిందంలో మీరు అది చెప్తారా అని. మీరు లేరనుకున్నాను ఇన్ని రోజులు, అందుకని నేను ట్రై చేయలేదు చెప్పడానికి. ఇవాళ ట్రై చేద్దామనండి. మీరు అడిగింది సత్సంగత్వే నిస్సంగత్వం అదేను కదా ప్రభు? అవును సరే. సంగత్వే సత్సంగ నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహతం, నిర్మోహత్వే నిత్యరసత్వం, నిత్యరసత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి అని. అయితే ఇది ఆ, భజగోవిందం సాంగ్ లో ఒక స్టాంజా అన్నమాట. ఇందులో ఏంటంటే మనము భక్తుల యొక్క అసోసియేషన్ లో ఉండాలి అనే విషయాన్ని గురించి చెప్తున్నారు. అంటే ఎప్పుడైనా సరే మన నిజ జీవితంలో కూడా మనము మంచి వాళ్ళ సహవాసంలో ఉండాలి. చెడ్డ వాళ్ళ సహవాసంలో ఉంటే 6 నెలలు అయ్యేటప్పటికి వాళ్ళు వీళ్ళు అయిపోతారు అంటారు కదా. అందుకని ఎప్పుడు మనము మంచి వాళ్ళ సహవాసంలో ఉండాలని. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే మంచి వ్యక్తులు అంటే సాధువులు అంటున్నారు అనమాట. సాధువులు అంటే ఏంటంటే యాక్చువల్ గా వాళ్ళు గడ్డాలు మీసాలు పెంచేసుకొని కూర్చొని జపాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కాకుండా సాధువులు అనే వాళ్ళు మామూలుగా ఉంటూ కూడా భగవంతుని యొక్క జ్ఞానాన్ని ఎవరైతే మనకి తెలియచెప్తూ ఉంటారో అలాంటి వాళ్ళని సాధువులు అంటారు. ఇంకా ఏంటంటే కొంతమంది సాధువులు అని చెప్పుకుంటూ కూడా భగవంతుని జ్ఞానాన్ని చెప్పకుండా వాళ్ళే స్వయంగా భగవంతులు అని, అంటే మేమే దేవుళ్ళము అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ సహవాసంలో కూడా ఉండకూడదు అన్నమాట. నిజంగా సాధువులంటే భగవంతునికి చేరుకునే మార్గాన్ని మనకి చూపించే వాళ్ళని నిజమైన సాధువులు అంటారు. అయితే ఆ సహవాసంలో ఉంటూ కూడా ఏంటంటే అనుబంధం పెంచుకోకూడదు అని. ఇప్పుడు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ వాళ్ళు అలా అనుకుంటాం కదా. ఎంత అంటే వాళ్ళు లేకుండా మనం బతకలేమన్నట్టు అన్నమాట. అటాచ్మెంట్ గురించి నిన్న కూడా చెప్పుకున్నాం. అలా ఉండకూడదు అన్నమాట. అనుబంధం అనేది అంత పెంచుకోకుండా ఉండాలి అని. ఒకవేళ అలా పెంచుకుంటూ ఉంటే గనక మనం మాయలో పడిపోతాం కాబట్టి ఆ మాయ నుండి విముక్తి లభిస్తుందన్నమాట మన సాధువుల సంఘంలో ఉంటూ భక్తి అనే దానికి వెళ్తూ ఉంటే. ఇదే నిజమైన అవగాహన. అంటే మనం నిజంగా అదే తెలుసుకోవాల్సిన విషయము మన జీవితంలో. అది తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అలా చేయడం మూలంగానే మన ఆత్మకి విముక్తి కలుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఆత్మ మనము శరీరం శిథిలమైపోయిన తర్వాత వేరే దేహం తీసుకుంటుంది కదా. అయితే ఎప్పుడైతే మనము ఇలాగ సాధువుల సాంగత్యంలో ఉండి భక్తి చేస్తూ ఉన్నారో అప్పుడు ఈ ఆత్మకి విముక్తి కలిగిపోతుంది. అంటే భగవంతుని ధామానికి వెళ్ళిపోతారనమాట. అది ఎట్లా అంటే బతికి ఉండగానే మనకి అలాగే ఉంటుంది అని చెప్పి. ఎలా అయితే పరీక్షిత్ మహారాజు కూర్చొని తను భాగవతం అంటే భగవంతుని యొక్క కథ చెప్పమని అంటే 7 రోజులు 7 రాత్రులు వింటూ ఉన్నారనమాట. 3 రోజులు అయ్యేటప్పటికి అవన్నీ చెప్తూ ఉన్నావు బాగానే ఉంది, హరికథ ఎప్పుడు చెప్తావు, ఎట్లాగ చెప్తావు నువ్వు చెప్పు అని అడుగుతారనమాట. అడిగేటప్పటికి ఆయన పరీక్ష సుఖదేవ్ గోస్వామి అడుగుతారు, ఎక్కడి నుంచి వినాలనుకుంటున్నావు నువ్వు,
ఎక్కడి నుంచి వినాలనుకుంటున్నాను నువ్వు? ఓ భగవంతుని కథను నువ్వు ఎక్కడి నుంచి వినాలనుకుంటున్నావు అంటే, బలరాముడు పుడతాడు చూసారా, అక్కడి నుంచి వినాలనుకుంటున్నాను అని చెప్పి అంటారనమాట. సో బలరాముడు గురించి చెప్తూ, అలాగ వాళ్ళ జన్మల గురించి చెప్తూ కృష్ణుని యొక్క కథ గురించి చెప్తారనమాట. చెప్పిన తర్వాత అది వింటూనే తన శరీరము వెళ్ళిపోతుంది. అది అంత గొప్ప ఆ సీన్ చూడడానికి అని మొత్తం దేవి దేవతలు, చుట్టూ రాజులు, వీళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి ఉన్నారనమాట అక్కడ. అది హరికథ వినడానికిను, అంత గొప్ప భక్తుడు తన శరీరాన్ని వదిలిపెడుతుంటే చూడటానికి వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. అలాగే ధ్రువ మహారాజ్ కూడా అన్నమాట. ధ్రువ మహారాజ్ గురించి మనకు తెలుసు. ఆయన కూడా ఏంటి, భగవంతుణ్ణి చూడ్డానికి, అంటే వాళ్ళ సవితి తల్లి నువ్వు ఇక్కడ కూర్చోడానికి అర్హత లేదు, నువ్వు ఆ అర్హత సంపాదించుకోనరా అని చెప్పంటే వెళ్ళిపోతాడు కదా. ఆ తల్లి ఆజ్ఞ మేరకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు, ధ్యానం చేసుకొని భగవంతుని చూస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు అన్ని ఇది అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాక మృత్యుదేవత వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది, నువ్వు రా నేను తీసుకెళ్తాను అని. అలాగ మనమందరం మృత్యుదేవతకి భయపడిపోయి ఇలా ఉంటామా? ఆయన మృత్యుదేవత తల మీద కాలు పెట్టి ఆయన తన దేహాన్ని ఇచ్చేశారండి. సో బతికి ఉండగానే మనం ఏంటంటే ఆత్మని ఇలాగా జీవించి ఉండగానే ఆత్మకి ముక్తి లభిస్తుందంటే ఇలాగ చేస్తారు అని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఓకేనా ప్రభు? హరి బోల్. అంటే ఇంకేమన్నా doubts? సత్సంగం, అదే అదే అది నిస్సంగత్వం అంటే సత్సంగత్వం అంటే డెవోటీస్ అసోసియేషన్ మంచి అవడం వల్ల అసోసియేషన్ లో ఆత్మతత్వం. ఉండడం. ఆ మంచి నిస్సంగత్వం అసోసియేషన్ లో ఉండడం. సరేనా? అంటే ఆ అసోసియేషన్ లో ఉండడం వల్ల ఆత్మతత్వం తెలుసుకుంటాం అంటే ఆ అదే అది నిర్మోహత్వం నిస్సంగత్వం. అంటే మనకి మన వేరే వాటన్నిటి మీద అటాచ్మెంట్ ఉండదన్నమాట. అలా అటాచ్మెంట్ ఉండకుండా వచ్చిందంటే మన మనస్సు అవన్నీ నిశ్చలంగా ఉంటాయి. నిశ్చలంగా ఉన్నాయంటే మనకి జీవన్ముక్తి కలుగుతుంది అని దాని అర్థం ఆ శ్లోకంలో. అంటే ఇప్పుడు దీని గురించి మనం ఏంటంటే, మనం అసోసియేషన్, భక్తుల అసోసియేషన్ లోనో మంచి వాళ్ళ అసోసియేషన్ లో ఎప్పుడైనా సరే అలా ఉండాలంటే డివోటీస్ అసోసియేషన్ లోనే ఉంటే మనకి భక్తి అనేది అవన్నీ మనకి లభిస్తాయి అన్నమాట ఈజీగానే. ఇప్పుడు మాకు ఎట్లా చెప్తారంటే, మనకి ముంబైలో లోకల్ ట్రైన్స్ చూసాం కదా, మెట్రో ట్రైన్స్ కాదు ఎందుకని, లోకల్ ట్రైన్స్ ఎట్లా ఉంటాయి అంటే, మనం నుంచుంటే చాలు, మనం ఎక్కాలని డోర్ దగ్గర నుంచుంటే వాళ్ళు మనల్ని తోసేస్తారు, మనం వెళ్ళిపోతాం అన్నమాట. అలాగే మళ్ళీ దిగాలనుకోండి, మన స్టేషన్ వచ్చినప్పుడు కొంచెం తప్పుకొని వాళ్ళందరినీ తోసుకొని ముందుకు వచ్చి నుంచున్నామంటే మనం దిగి కష్టపడాల్సిన అవసరం లేదు, వాళ్ళే తోసేస్తారు బయటికి, మనం వచ్చేస్తాం. అలాగే భక్తుల అసోసియేషన్ లో ఉన్నాం అనుకోండి, ఒకవేళ మనం చేయలేకపోయినా వాళ్ళు ఏం చేశారు, చెయ్యి 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 అని చెప్పి చేయిస్తూ ఉంటారు. నీకు కష్టం వచ్చిందా, సరే ఎందుకు కష్టం వచ్చింది, సరే ఇలా మనసు పెట్టుకొని ఇలా చెయ్యి అని. ఒకవేళ భగవద్గీతలో ఒక శ్లోకం చదవడం రాలేదనుకోండి, అలా చదవడం రాలేదా, నేను చెప్తాను నువ్వు 4 సార్లు చెప్పు అని చెప్పి వాళ్ళు మనల్ని అలా వాళ్ళతోటి తీసుకెళ్లిపోతూ ఉంటారు. మనం అక్కడ ఆగిపోం అనమాట భక్తుల అసోసియేషన్ లో ఉంటే. సో అలా ఉండడం మూలంగా మనం ఏంటంటే మన జీవితానికి ముక్తి అనేది లభిస్తుంది, ఆత్మకి కూడా ముక్తి లభిస్తుంది అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. నిన్న మన మీద మాతాజీ ఏదో క్వశ్చన్ అడిగిన దానికి నేను చెప్పాను రుణాలు ఇది అని చెప్పాను కదా, జనాలు పుడతారు ఇది అని మన గ్రూప్ లో పెట్టాను, చూసారా మీరు నిన్న? నేను వెంటనే చూసా రాసి మాతాజీ. పెట్టాను. అది వంశ రుణం, అది మర్చిపోయినా నేను. వంశ రుణం, దేవతా రుణం, పితృ రుణం, పితృరుణం, అవన్నీ. ఋషి రుణం. ఆ రుణాలన్నీ తీర్చుకోవడానికి జీవి ఏంటంటే ఆ ఆ వాళ్ళ తల్లిదండ్రుల గర్భంలో పుడతారనమాట. అంటే పుత్రుడు గాని ఎవరైనా సరే అలా పుడతారని చెప్తున్నారు. మనం 3rd చాప్టర్ చదువుకుంటున్నాము. ఇవాళ ఏకాదశి, ఎవరైనా పాటిస్తూ ఉంటారా ఏకాదశి? మేము పాటిస్తాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అలాగే. మాతాజీ, నేను కూడా పాటిస్తాను మాతాజీ. ప్రతి ఏకాదశి ఉంటాను మాతాజీ నేను ఉపవాసం. ఓకే. వాణిప్రియ మాతాజీ ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు? నేను పాటిస్తాను మాతాజీ. హరే కృష్ణ. మీరు పాటిస్తారని తెలుసు నాకు.
హరే సో కృష్ణ అన్ని మాతాజీ. ఆ, చెప్పండి మాతాజీ. నేను హరే కూడా కృష్ణ. పాటిస్తా మీరు కూడా ఏకాదశి. పాటిస్తారు? ఓకే మాతాజీ, హరి బోల్. హరే కృష్ణ మాతాజీ, నేను కూడా పాటిస్తాను. హరే కృష్ణ మాతాజీ. హరే సో కృష్ణ ఏంటంటే మాత, నేను పాటించను, నాకు చాలా హెల్త్ ఇష్యూలు ఉన్నాయి. పర్వాలేదు మాతాజీ. ట్రై ఓకే చేస్తాను కానీ పాటించలేకపోతాను. ఓకే, పర్వాలేదు. అయితే ఏంటంటే స్టార్టింగ్ లో కొంచెము కష్టంగానే అనిపిస్తుంది. మేము ఎట్లా ఉండేవాళ్ళం అంటే ఉత్త ఫ్రూట్స్ అవి తీసుకొని ఉండేవాళ్ళం. తర్వాత తర్వాత కొంచెం ఇదయ్యాక ఈ సగ్గు బియ్యంవి అవి చేస్తూ సమా రైస్ అవి వండి తింటూ ఉండేవాళ్ళం. అవి చేయడానికి వచ్చేది కాదు, సరిగా కుదిరేవి కాదు, టేస్ట్ ఉండేవి కాదు. దీని బదులు తినేస్తేనే బెస్ట్ అనుకొని అలా ఉండేవాళ్ళం. కానీ తర్వాత ఎప్పుడైతే ఒక మాతాజీ ఉందన్నమాట, ఆవిడ ఇగో రాజగిరి ఆటా ఉంది, దాంతో పూరీలు చేయడము, ఆలుగడ్డ కూర అవి చేసుకొని చేయొచ్చు, లేకపోతే ఫ్రూట్స్ ని కూడా చక్కగా పెరుగులో కలుపుకొని అలాగ చేయొచ్చు అని చెప్పి ఆవిడ నేర్పించిన తర్వాత, ఓ ఇవేవో చాలా బాగున్నాయి, చాలా వెరైటీగా ఉన్నాయి అని చెప్పి వాటిల్లో చేయడం మొదలు పెట్టాం అనమాట. ఒక్కొక్కప్పుడైతే మేమందరం అనుకునే వాళ్ళం స్టవ్ వెలిగించకుండా ఏకాదశి ప్రసాదం తినాలి అని. అప్పుడేంటి క్యారెట్లు ఇవి అన్ని కోరుకొని, లేకపోతే పల్లీలు కాస్త ఇది చేసి నానబెట్టుకొని ఏవో అట్లాగా అలా చేసి ఆ, అలా తింటూ ఉండేవాళ్ళం ఫ్రూట్స్ తోటి. అలా ఉండేవాళ్ళం అనమాట. అంటే కుక్ చేయకుండా పాలు కాస్తాము అవి చేస్తాం కానీ కుక్ చేయకుండా అలా ఉండి అలా తినాలి అలాగా అనుకునేవాళ్ళం అనమాట. అలాగా తింటూ అట్లాగా కొంచెం కొంచెం అలవాటు అయిపోయింది స్లోగా. అండ్ చాలా మంది అయితే నిర్జల ఉంటారు. నిర్జల లేని వాళ్ళు, ఆ ఉండలేని వాళ్ళు ఏకాదశి ప్రసాదం అవి తింటూ ఉండొచ్చు, పండ్లు పాలు తీసుకోవచ్చు, లేకపోతే అలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఏకాదశి నుంచి మనము ఏకాదశి స్టోరీ కూడా చదువుకుందాం. ఉం? ఇది నిన్న మనం ఇది చదువుకున్నాం కదా, ప్రకృతి క్రియమాణ అని. అవును మాతాజీ, అయిపోయిందండి. గుణకర్మలతోటి అహంకార ప్రభావంతో మానవుడు జీవిస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడు నేను నాది అన్ని నా వల్లే అవుతూ ఉంటాయి, నేను లేకపోతే ఏమీ జరగనే జరగవు అని చెప్పేసి మోహంలో పొంది అలా అనుకుంటూ ఉంటాడు. అది చాలా తప్పు అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. తర్వాత శ్లోకంలో నెక్స్ట్ ఇది శ్రీ భగవాన్ వాచ. ఇందాకటి శ్లోకాల వరకు అర్జునుడు పలుకుతున్నారా, తర్వాత ఈ శ్లోకం మళ్ళీ భగవంతుడు మాట్లాడుతున్నారు. దీనికి అర్జునుడు క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. ఆ పాపాలన్నీ ఎలా పోతాయి, ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అర్జునుడు అడుగుతున్నాడు. ఆ పాపకర్మలన్నిటినీ బలవంతంగా ప్రేరేపింపబడుతున్నాడా, అలాగా ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. అడుగుతుంటే దానికి ఈయన సమాధానం చెప్తున్నారు, భగవంతుడు సమాధానం చెప్తున్నారు అనమాట. ఇది కామేశ క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేనామిహ వైరిణం. చదువుతారా ఎవరైనా? రిపీట్ చేయనా నేను? నేను చదువుతా మాతాజీ. చదవండి. చదవనా చదవండి మాతాజీ? మాతాజీ. చదవండి చదవండి. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశను మహాపాప్మ విద్యేనామిహ వైరిణం. అనువాదమా? హరే కృష్ణ మాతాజీ, నేను కూడా చదువుతాను. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. చదవండి. శ్రీ భగవానువాచ కామ ఏషా క్రోధ ఏషా రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. హరి బోల్. హరే ఇంకా సరే, ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. నేను చదవనా? సుదేష్ణ మాతాజీ చదువుతున్నారు, ఇంకా చదువు. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, రజోగుణ సంపర్కం వలన పుట్టిన కామమే తదుపరి క్రోధముగా పరిణమించును. అదే ఈ ప్రపంచమునకు సర్వమును హరించినట్టు పాప భూయిష్టమైన గొప్ప శత్రువు. భాష్యం చదువుతారా మాతాజీ ఎవరైనా? ఉండండి ఒక్క నిమిషం. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మనకి గుణాలు ఉన్నాయి కదా, త్రిగుణాలు ఉన్నాయి.
అయితే సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉన్నాయి. ఈ రజోగుణం సంపర్కం వల్లనే మనకి కామము అనేది వస్తుందట. కామము అంటే కోరికలు, దాన్ని లస్ట్ అని కూడా అనొచ్చు. మామూలు కోరికలే కాకుండా లస్ట్ అని కూడా అంటారు. అయితే అది దొరకకపోతే గనక క్రోధం వస్తుంది. ఆ కోరిక తీరకపోతే గనక క్రోధం వస్తుందిట. అందుకని ఈ ప్రపంచం అంతా ఏంటంటే సర్వాన్ని హరించేస్తుందని. కాబట్టి ఈ కామము, క్రోధము అనేవి ఒక మనిషికి రెండు శత్రువులు అన్నమాట. ఎప్పుడైతే మనకి చుట్టుపక్కల అందరూ శత్రువులు ఉన్నారని అనుకుంటాం, వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఈ రెండు మనలో ఉంటాయి, మనకి కనిపించవు అన్నమాట. ఎప్పుడైతే మనలో ఉన్న ఈ రెండు శత్రువులని జయిస్తాం చూసారా, జయించినప్పుడే మనము ఆ స్టేజ్ నుంచి మనం బయటకి రాగలుగుతాము, సత్వగుణంలోకి కూడా రాగలుగుతాం అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. చదవండి మాతాజీ గారు. చదవనా మాతాజీ? భాష్యము. జీవుడు భౌతిక సృష్టితో సంపర్కమును పొందినంతనే శ్రీకృష్ణుని పట్ల గల అతని నిత్య ప్రేమ రజోగుణ సంబంధము వలన కామంగా మార్పు చెందును. మరో మాటలో పాలు పుల్లని చింతపండుతో కలిసినంతనే పెరుగా మారినట్లు భగవత్ ప్రేమ కామంగా మార్పు నందుచున్నది. పిదప ఆ కామము సంతృప్తి పొందినప్పుడు అది క్రోధముగా మార్పు నొందుచున్నది. అటు పిమ్మట క్రోధము మోహముగా మార్పు నొందును. ఈ మోహమే జీవుని భౌతిక జీవితమును కొనసాగించును. కనుక కామమే జీవునకు గొప్ప శత్రువు. ఈ కామమే పవిత్రుడైన జీవుని భౌతిక జగత్తున బద్ధునిగా చిక్కుకొని ఉండునట్లు ప్రేరేపించుచుండును. క్రోధము తమో గుణమునకు మరో రూపము. ఈ గుణములు ఈ విధముగా క్రోధము మరియు ఇతర నీచ గుణములుగా ప్రకటితమగుచుండును. కనుకనే నిర్దేశింపబడిన జీవన విధానము మరియు కర్మము ద్వారా రజోగుణము నుండి తమో గుణమునకు పతనము చెందుటకు బదులు సత్వగుణమునకు ఉద్ధరింపబడినచో మానవుడు ఆధ్యాత్మిక ఆసక్తితో క్రోధము చేత పతనము పొందకుండా రక్షింపబడును. థ్యాంక్ యూ మాతాజీ. సో మనం ఏంటంటే క్రోధాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. క్రోధాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మొత్తం ముందు ఇప్పుడు మనం కామాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు రావణాసురుడు కూడా మనం గురించి చెప్పుకున్నాం. రావణాసురుడు ఏం చేశాడు? కావాలి సీతమ్మని ఎత్తుకొని పోయినాడు. ఎత్తుకొని పోయి ఒప్పుకో అంటూ ఆవిడని బలవంతం చేయాలనుకున్నాడు. అలాగే ఎవరైనా సరే వాళ్ళకి కావాల్సిన కోరికలు తీరలేదనుకోండి, అలా తీరనప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లా కోపం వచ్చి విధ్వంసాలన్నీ సృష్టిస్తూ ఏవో ఒకటి చేస్తూ ఉంటారు. అప్పుడు చివరికి వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుని చేతిలో నశిస్తారు, లేకపోతే భక్తి నుంచి పతనం అయిపోతారు అనమాట. ఈ చిన్న చిన్న విషయాలు అంటే అది కామం అనేది ఎంత పెద్ద శత్రువు అంటే మనము విశ్వామిత్రుడి కథ గురించి చదువుకుందాము. విశ్వామిత్రుడు కూడా ఆ ఊర్వశి కదా, ఆవిడెవరు? ఆవిడ కాళీ సందడి దానికి మేనక. సో ఆవిడ కాళీ సందడికే ఆయన కళ్ళు తెరిచేశాడు. అన్ని రోజులు తపస్సు చేసుకుంటూ ఏమవ్వాలనుకున్నాడు? బ్రహ్మర్షి అవ్వాలనుకున్నాడు. వశిష్ఠుడు అన్నది గొప్పవాడు అనుకున్నాడు. వెళ్ళి వశిష్ఠుడిని చంపేయాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు కాబట్టి ఆయన్ని చంపేయాలనుకున్నాడు. కానీ కాదు మళ్ళీ ఆలోచించుకున్నాడు. ఇప్పుడు నేను బ్రహ్మర్షి అయ్యాను అనుకో, నేను ఆయనతోటి సమానము అని చెప్పేసి ఆయన ఉంటేనే కదా ఈయన అంత వశిష్ఠుడు అంత గొప్పవాడు అని చెప్పి తెలుసుకోగలుగుతారు. అందుకని ఆయన్ని చంపకుండా వెళ్ళి తపస్సు చేయడం మొదలు పెట్టాడు అనమాట. సృష్టికి ప్రతి సృష్టి చేశాడు ఆ కోపంతో వాడితోటి. చివరికి ఏమయ్యాడు? అన్ని వదిలిపెట్టి ఇంత తప్పు చేశానని మళ్ళీ ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాతనే అతను బ్రహ్మర్షిగా పిలువబడ్డాడు అనమాట. అలాగే ఇంకో ఋషి ఉంటాడు, సౌభరముని అని. ఆయన కూడా అంతే, నీళ్ళల్లో కూర్చొని తపస్సు చేసుకుంటాడు. అంటే బయట అంతా మాయ ఉంది, మాయ నన్ను పట్టేసుకుంటుంది, నేను బయటకు రాకుండా అని చెప్పేసి నీళ్ళల్లో కూర్చొని గర్భంలో అంటే నీటి గర్భంలో కూర్చొని ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. చిన్న చేపలు 2, ఆ చేపలు ఎట్లా అంటే అవి సంపర్కం చేస్తున్నాయా అనేది కూడా తెలియదు అనమాట. ఒకదాన్ని ఒకటి ఇలా చూసుకుంటూ దగ్గరకు వచ్చేటప్పటికే ఆయన మనస్సు మారిపోయిందంట, చెలించిపోయి ఒక్క ఉదుటిన బయటకు వచ్చేసి మాందాత దగ్గరికి వెళ్ళి ఆయన కూతుళ్ళనిచ్చి పెళ్లి చేయమని చెప్పి అడుగుతాడు. అప్పటికే ఆయనకి ఎన్ని సంవత్సరాలు నీళ్ళల్లో తపస్సు చేస్తూ ఉన్నాడు అనమాట. తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఆ తన తపశ్శక్తితోటి తన శరీరాన్ని కూడా మార్చేసుకున్నాడు. చాలా యవ్వనంగా తయారైపోయినాడు.
వెళ్ళి అడిగితేను ఆ రాజు ఏమంటాడు మాందాత, నా నేను నా కూతుర్ని ఇవ్వాలి అనుకుంటే నా కూతురు ఒప్పుకోవాలి కదా, నిన్ను ఈ అవతారంలో చూసిన తర్వాత నా కూతురు ఒప్పుకోవాలి, ఆ అమ్మాయికి వెళ్ళి అడుగు, అడిగి ఇష్టమైతే నేను చేస్తాను, పెళ్లి చేస్తాను అంటాడు. సరే అని చెప్పేసి, ఎందుకంటే ఒకవేళ కాదు నేను చెయ్యను అంటే గనక ఏం శాపం పెడితే మళ్ళీ రాజ్యం ఏమైపోతుందో తెలియదు అనమాట. అందుకని సరే నువ్వు వెళ్ళి అడుగుమంటే ఆ రాజకుమార్తెలు ఉన్న వాళ్ళ ఆ ఆ ఏమంటారు మహల్స్ ఉంటాయి కదా, అక్కడ వాటికి తీసుకెళ్తూ ఉంటాడు భటుడు. ఆ వెళ్తున్న దారిలోనే తన శరీరాన్ని మార్చేసుకుంటాడు అనమాట. ఎంత అందంగా తయారవుతాడంటే నవయవనంగా ఉండి ఒక మంచి అసలు వస్త్రాలు ఆ నగలు అవంతా వేసుకొని వెళ్ళేప్పటికీ ఆ కూతుళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు నేను పెళ్లి చేసుకుంటా నేను పెళ్లి చేసుకుంటా అని అలా అంటారు. 50 మంది కూతుళ్ళు అనమాట ఆయనకి. 50 మంది మేము చేసుకుంటామని చెప్పి అతన్ని పెళ్లి చేసుకుంటారు అనమాట. కొన్ని సంవత్సరాలు ఆయన ఉన్న తర్వాత వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి మొత్తం పిల్లలు పుడతారు. ఒక 5,000 మంది. 5,050 ఎంత 5,050 ప్లస్ ఈయన ఒకడు 5,051. వీళ్ళందరినీ కూడా పోషించాలి అంటే తన తపశ్శక్తితోటి అవన్నీ సృష్టించి ఆ పోషణ చేసేవాడు అనమాట. తర్వాత ఆ ఉంటున్న ఆ భోగ అనుభవాన్ని చూసేప్పటికీ మాంధాతకి అసహ్యం వేస్తుందట. అసహ్యం వేసి ఛీ ఇంత అసహ్యంగా ఉంటుందా అని చెప్పేసి ఆయన అసలు సన్యాసం పుచ్చుకున్నట్టుగానే అంత వైరాగ్యం వచ్చిందట మాంధాత రాజుకి. సో ఆ తర్వాత ఇంత అయిన తర్వాత అన్ని చేస్తూ అప్పుడు జ్ఞానం కలుగుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగి అక్కడ ఎందుకు వేలాడుతుంది చూసుకోవాలి కదా మరి. హరి బోల్ మరి నువ్వు అనలేదా అక్కడ అక్కడ వాళ్ళ ఎదురుగా అక్కడ తాగుతుంది మాతాజీ ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి. నేను నీళ్ళతో పాటు అక్కడ చేస్తా మరి. హరి బోల్ అదే నాకు అర్థం కాలేదు ఎక్కడ నీళ్ళు ఉంటున్నాయి ఎందుకు నీళ్ళు ఉన్నాయి. ఓకే. సో మాందాత ఎక్కడి వరకు వచ్చాం. తనకి కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఏం ఇంత తపస్సు చేసుకొని ఏదో సాధించడానికి అని చేసి నేను వచ్చేసి నేను ఏం చేశాను అని చెప్పేసి తర్వాత మళ్ళీ తను మళ్ళీ వాళ్ళందరినీ పిల్లల్ని పిల్లల్ని అందరినీ వదిలిపెట్టేసి మళ్ళీ వెళ్ళి తపస్సు చేసుకొని తర్వాత తను ముక్తి పొందుతాడనమాట. సో ఇట్లాగా ఏంటంటే ఆ కామం అనేది ఎట్లాంటిదంటే మనిషిని ఎంత నీచానికన్నా దిగజార్చేస్తుంది. తర్వాత వాళ్ళు అది దొరకకపోతే వాళ్ళ క్రోధంతో వెళ్ళిపోతారనమాట. అలాంటి ఆ కామాన్ని ఏంటంటే నాకు కృష్ణుడు కావాలి, నేను కృష్ణుడికి సేవ చెయ్యాలి అని దానిలో అక్కడ ఉపయోగించామనుకోండి, అప్పుడు ఆ రజోగుణం అనేది తగ్గుతుంది. పైగా ఏంటంటే మనకి ముక్తి కూడా లభిస్తుంది అనమాట. అప్పుడు మనం అలా జరిగినప్పుడు ఎట్లా అంటే మనలో చాలా మార్పు కూడా వస్తుంది అని చెప్తున్నారు. అది ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు ప్రభుపాద. ఒక పాలు మనం రోజు తోడు పెడతాం కదా, పాలల్లో కొంచెం పులుపు తగిలితే ఎలా అయితే తోడుకొని పెరుగు అవుతుందో అలాగా మనలో ఉన్న కామం ఏంటంటే భగవంతుని యొక్క ప్రేమలో మనకి చేరినప్పుడు ఆ కామము మార్పు పొందుతుంది అనమాట. కోరికగా అంటే భగవంతుడు నాకు కావాలని, భగవంతుని యొక్క ప్రేమ పొందాలి అని చెప్పేసి మనకి కోరిక కలుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ కామం పాలు తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు మనిషిలో క్రోధం కూడా రాదనమాట. క్రోధం మొత్తానికే పోతుంది అని చెప్పి. కాబట్టి జీవుడు అంటే ఎవరైతే మన జీవులం అందరూ ఉన్నాం, మనందరి గొప్ప శత్రువులు ఏంటంటే కామం, కోరిక అనేది ఉంటుంది, తర్వాత క్రోధం అన్నమాట. ఆ రెండు ఉంటాయి. వాటిని జయించాలి. నిజంగా మనము మన జీవితము ముందు మన లక్ష్యాన్ని సాధించాలి అంటే దాన్ని మనం తీసుకోవాలి, తగ్గించుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఈ క్రోధం కూడా ఏంటంటే తమో గుణం మూలంగా వస్తుంది, కామం ఏమంటే రజోగుణం మూలంగా వస్తుంది అని చెప్తున్నారు. సో ఈ త్రిగుణాల మూలంగా ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి మనం బయటపడాలి. ఈ రెండు గుణాల నుంచి బయటపడితే కనుక సత్వగుణంలోకి వస్తాము అని చెప్పి. సత్వగుణంలోకి వచ్చాము అంటే కనుక మనకి ఇలాంటి వీటి మీద ఆ వీటన్నిటి మీద కోరికలు అవన్నీ ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మానవుడు ఎప్పుడైతే ఆధ్యాత్మిక తలో వెళ్తూ ఉంటారో అప్పుడు మనం మన జీవితం నుండి పతనం చెందకుండా మనము రక్షించబడతామని ఈ ప్రేరగ్రాఫ్ లో చెప్తున్నారు అనమాట శ్రీల ప్రభుపాద. సో నెక్స్ట్ ఎవరైనా చదవండి. హరే కృష్ణ. చదువుతారా ఎవరైనా? నేను చదువుతాను మాతాజీ మాతాజీ. చదవండి. సెకండ్ పారాగ్రాఫ్ మాతాజీ. అవును.
నిత్యము వృద్ధి చెందడి తన చిదానందం కొరకు భగవానుడు అనేక రూపములుగా విస్తరించెను. జీవులందరూ అట్టి చిదానందపు అంశలు. వారు కూడా పాక్షిక స్వాతంత్ర్యమును కలిగి ఉందరు. కానీ సేవా ప్రవృత్తి, ఇంద్రియ భోగవాంఛగా బద్ధజీవులు ఈ కామాది ప్రవృత్తులను సంతృప్తి పరచుకొనుటకై భగవానుడు ఈ భౌతిక జగత్తును సృష్టించెను. అట్టి నితంతర కామ ప్రవృత్తి కర్మలచే పూర్తిగా విసుగు చెంది నిరాశ చెందినప్పుడు వారు తమ నిజస్థితిని గూర్చి ప్రశ్నించుటను ఆరంభింతురు. కొంచెం పైకి వస్తుందన్నమాట. అయిపోయింది. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఓకే. అంటే కొంచెం పైకి అనాలి మాతాజీ. ఓకే. నెక్స్ట్ చదవమంటారా? ఇట్లు ప్రశ్నించుటయే వేదాంత సూత్రములకు ఆరంభమయ్యున్నది. అట్టి ఆరంభమున ఆధాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పబడినది. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పబడినది. అనగా మానవుడు పరబ్రహ్మమును గూర్చి విచారణ చేయవలెనని అర్థము. ఈ బ్రహ్మము అన్నది శ్రీమద్ భాగవతము 1.1.1 నందు జన్మాద్యస్య యతో ద్వయాదితరతశ్చః సర్వ సృష్టికి పరబ్రహ్మమే మూల కారణము అని నిర్వచింపబడినది. కనుక కామమునకు మూలము కూడా పరబ్రహ్మమునందే కలదు. కనుక అట్టి కామము భగవత్ ప్రేమగా మారినచో లేక కృష్ణ చైతన్యముగా అనగా శ్రీకృష్ణుని కొరకే సర్వమును వాంఛించుట అను భావనకు మార్పు చెందినచో కామ క్రోధములు రెండును ఆధ్యాత్మికములు కాగలవు. శ్రీరామచంద్రుని గొప్ప సేవకుడైన హనుమంతుడు రావణుని సువర్ణ లంకా నగరమును దహించుట ద్వారా తన క్రోధమును ప్రదర్శించెను. అయినను అట్టి కార్యము చేతడు గొప్ప రామభక్తుడుగా కొంచెం గొప్ప రామభక్తునిగా కీర్తి నొందెను. ఇక్కడ భగవద్గీత యందు కూడా భగవానుడు తన ప్రీతి కొరకై శత్రువులపై క్రోధమును చూపమని అర్జునుని ప్రేరేపించుచున్నాడు. కనుకనే కామ క్రోధములు కృష్ణ చైతన్యమునందు వినియోగింపబడినప్పుడు అవి శత్రువులుగా కాకుండా మనకు మిత్రులుగా మారగలవు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి కామం అనేది ఏదైతే ఉందో క్రోధం, ఆ రెండు చాలా గొప్ప శత్రువులుగా ఉంటూ ఉన్నాయి కదా. ఆ శత్రువుల్ని జయించాలంటే భక్తిలోకి రావాలి, ఆధ్యాత్మికంగా రావాలి అని చెప్తున్నారు. ఎందుకంటే మనం అందరం కూడా భగవంతుని యొక్క పార్ట్ అండ్ పార్సల్, భగవంతుని యొక్క పార్ట్ అండ్ పార్సల్, ఆయన యొక్క భాగమే అన్నమాట మనందరం. కాబట్టి ఏం చేయాలి మనము? ఆయననే నిన్న మనం చెప్పుకున్నాము, భగవంతుడితోటి సంబంధం ఎట్లా పరిచుకుంటాము మనము. తర్వాత అందుకోసమని అభిధేయ, ఆయన సంబంధాన్ని మనం నిలబెట్టుకోవడానికి ఏం చేస్తాము, మన జీవిత లక్ష్యాన్ని సాధించడానికి అని మనం చేస్తాం కదా. ఇప్పుడు మనందరం కూడా భగవంతుని యొక్క పార్ట్. అయితే భగవంతుడు కూడా ఏంటంటే ఆయన కూడా అనేక రూపాల్లో విస్తరించి ఉన్నారు. ఆయన భగవంతుడు ఏమంటాము, సచ్చిదానంద స్వరూపం అంటాం కదా. అయితే ఆయనలో కూడా మనందరం ఉన్నాం కాబట్టి అలాగని చెప్పేసి మనం భౌతిక వాంఛలం, భగవంతుడు ఎప్పుడైతే భోగ అంటే అనుభవిస్తారు అని ఆనందం చెందుతారు అని భోగేశ్వర్య ప్రసక్తానం అంటారు కదా. అంటే మనం ఏది చేసినా సరే భగవంతుడిని ఆనందింపజానికి చేయాలన్నమాట. అంతేగాని మనం భగవంతుడితో ఆయన కూడా పార్సల్ కాబట్టి నేను కూడా అందులో ఆనందించడానికి, ఎంజాయ్ చేయడానికి నేను పార్ట్ అనేది మనం ఎప్పుడు అనుకోకూడదు అని చెప్పి. కాబట్టి అలాగా అంటే భగవంతుడు మనకి ఏం ఇచ్చాడంటే స్వాతంత్రం ఇచ్చారు. ఎలా అయితే మనం మన పిల్లలకి స్వాతంత్రం ఇస్తాం కదా, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళి రమ్మని చెప్తాం. వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు పడే కష్టం వాళ్ళు పడతారు, మనకి కూడా కష్టపెడతారు. అలాగే భగవంతుడు మనకి స్వతంత్రం ఇచ్చారనమాట. మీరు ఎలా ఉండాలి ఏంటి అంటే ఆధ్యాత్మికత వైపు వస్తారా, భౌతికత వైపు వస్తారా అని చెప్పి. అందుకనే మనల్ని తటస్థ జీవులు అంటారనమాట. భగవంతుని యొక్క తటస్థ శక్తి మనం. సో మనం ఈ బద్ధ జీవులుగా కావడానికి కారణం అంటే మనం ఏంటంటే ఆ భౌతికమైన వాటి ఏవైతే ఉన్నాయో వాటితోటి బంధించబడి ఉన్నాం కాబట్టి మనం బద్ధ జీవులం అని అంటారనమాట. అయితే ఇప్పుడు మనకి స్వతంత్రం ఇచ్చారు, మీరు ఎటువైపు వెళ్తారు, ఏం చేస్తారు అని. మనం కరెక్ట్ మార్గం తెలుసుకొని మనం భగవంతుని ద్వారా ఆయన ఆధ్యాత్మిక ఇది చూస్తూ మనం భగవంతుని చేరుకోవాలి అని చెప్తున్నారు. ఒకవేళ అలా కాకుండా మనం వెళ్దాం అనుకోండి, అలా అంటే గనక మనము ఎలా ఉంటాం, మళ్ళీ ఈ భూమి మీద మళ్ళీ జన్మిస్తూనే ఉంటాం అనమాట. ఎప్పుడైతే మన నిజస్థితి ఏంటి అంటే భగవంతుని యొక్క సేవకులు. ఆ భగవంతుని యొక్క సేవకులం అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటాం చూసారా, అప్పుడు మన ఈ కామ్య కర్మలన్నిటినీ
భగవంతుని సేవ కోసం ఉపయోగిస్తాం అన్నమాట. భగవంతుని సేవకు ఉపయోగించినప్పుడు అప్పుడు మనకి విసుగు అనేది ఉండదు. ఆనందమే ఆనందం కలుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు నిరాశ కూడా కలగదు అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇంకా ఏంటంటే వేదాంత సూత్రాల్లో కూడా చెప్తారనమాట. అతతో బ్రహ్మ జిజ్ఞాస అని. అంటే ఏంటి, మనము ఎవరము అనేది విషయం ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే మనల్ని మనం క్వశ్చన్ వేసుకోవాలి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను, నా లక్ష్యం ఏంటి, అవి ఎప్పుడైనా సరే మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటూ అప్పుడు మనం పరబ్రహ్మాన్ని అంటే భగవంతుణ్ణి మనం ఎవరు, ఆయన ఎక్కడ ఉన్నారు అనేది మనం తెలుసుకోవడానికి, మనం విచారణ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాం చూసారా. అప్పుడు మనకి భగవంతుడు ఎవరు అనే విషయాన్ని మనకి తెలుస్తుంది అనమాట. శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట. ఫస్ట్ శ్లోకమే అది. వ్యాస భగవానుడు భాగవతం రాయడానికి మొదలు పెట్టినప్పుడు ఎప్పుడైనా మనం మంచి పనులు చేస్తే ముందు భగవంతుడిని ప్రార్థిస్తాం. అవునా హరిబోల్? Yes or no? భగవంతుడిని ప్రార్థిస్తాం. అందుకని ఏం చేస్తారంటే వ్యాస భగవానుడు కూడా ఈ ఫస్ట్ శ్లోకమే రాస్తారనమాట. భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఆయన యొక్క, మనం ప్రార్థన అంటే ఏంటి, మనం నాకు ఇది కావాలి అది కావాలి అని కోరుకోవడం కాదు. భగవంతుడిని మనం ప్రైజ్ చేయడం అన్నమాట. ఆయన్ని గ్లోరిఫై చేయడం అంటాం. ఆయన యొక్క గొప్ప గుణాలని మనం వర్ణిస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు ఏ స్తోత్రంలో అయినా చదవండి, ఏమన్నా చదవండి, మనం ఏం చదువుతాం, నువ్వు ఇట్లాంటి వాడివి అట్లాంటి వాడివి. మనం విష్ణు సహస్రనామాలు చదివే వాళ్ళం, లలితా సహస్రనామాలు చదువుతాం. అవునా కదా? వాటన్నిటిలో ఆవిడ యొక్క గొప్పతనాలన్నీ పొగుడుతూ ఉంటాం. అలాగే ఈయన యొక్క గొప్పతనాలన్నీ పొగుడుతూ ఆయన పేర్లు చెప్తూ మనం విష్ణు సహస్రనామంలో కూడా చదువుతాం. అలాగే అది అన్నమాట ప్రార్థనలు అంటే. శ్రీమద్ భాగవతం అంతా కూడా ఫస్ట్ క్యాంటల్లో చాలా వరకు భగవంతుని యొక్క భక్తుల యొక్క ప్రార్థనలే ఉంటాయి. ఫస్ట్ ఉత్తర తోటి స్టార్ట్ అవుతుంది. ఉత్తర తెలుసు కదా, అభిమన్యుడి భార్య. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆవిడ గర్భంలోకి అశ్వత్థామ అస్త్రం వేస్తే, బ్రహ్మాస్త్రం వేస్తే ఆవిడకి తెలుస్తుంది అనమాట కడుపులో ఆ మంట. దాని గురించి తెలుసుకొని వెంటనే కృష్ణ భగవానుడు వెళ్ళిపోతూ ఉంటాడు, రథం ఎక్కి ఇంకా వెళ్ళిపోతుంటాడు. యుద్ధం అంతా ఇది ఉంది కదా, వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఆవిడ వెళ్ళి అడుగుతుంది అనమాట, కృష్ణ ఆగు అని, పాహి పాహి మహాబాహు అని చెప్పి వెళ్ళి కృష్ణుడిని ప్రార్థిస్తుంది. అప్పుడు వెంటనే ఆయన వెళ్ళి అంగుష్టం అంతగా వెళ్ళి ఆవిడ గర్భంలో ఉండి ఆ అస్త్రం నుంచి బాలుణ్ణి రక్షిస్తాడు అనమాట. సో అలాగే తర్వాత కుంతీదేవి ప్రార్థిస్తుంది భగవంతుణ్ణి, నువ్వు ఇంత వాడివి, అంత గొప్పవాడివి అని. చాలా మంచి మంచి శ్లోకాలు ఉంటాయి వాటిల్లో. సో అలాగే ఆవిడ ప్రార్థిస్తుంది అనమాట. ఆయన యొక్క గొప్ప గుణగణాలన్నీ పొగుడుతూ ప్రార్థిస్తూ, నువ్వు ఎల్లప్పుడూ మాతోటి ఉన్నావు, ఎందుకు ఉన్నావు, మాకు కష్టాలు వస్తుంటే కష్టాలన్నీ తీర్చడానికి మాతోటి ఉన్నావు కదా, అలాగే నువ్వు మాతోటే ఉంటూ ఉంటానంటే అలాంటి కష్టాలు ఇంకా ఇవ్వు కృష్ణ అని చెప్పి ఆవిడ ప్రార్థిస్తుంది. తర్వాత మళ్ళీ మన భీష్మ పితామహుడు ప్రార్థిస్తాడనమాట. ఆయన శ్లోకాలు కూడా చాలా బాగుంటాయి. అక్కడ అంబసై మీద ఉండి బాణాలతోటి వేసిన దాని మీద ఉండి ఆయన భగవంతుడిని ఉంటాడనమాట. భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. అలాగా మనం ప్రార్థన అంటే మనకి నిజంగా తెలీదు. గుడికి వెళ్ళామా, దండం పెట్టుకున్నామా అంటే దండం పెట్టుకున్నాం అంటాం. ఏమని దండం పెట్టుకున్నామంటే, నేను ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన, నాకు మంచి పరీక్షల్లో మంచి మంచి మార్కులు రావాలని, నాకు వచ్చిన క్వశ్చన్సే రావాలని, అవి బాగా రాయాలని, అమ్మ నన్ను తిట్టకుండా ఉండాలని, నేనే క్లాస్ లో ఫస్ట్ రావాలి, అవి కోరుకుంటాం మనం. అలాగే మనం వెళ్ళామనుకోండి, మన పిల్లలు బాగుపడాలని, పిల్లలు మంచిగా ఉండాలని, ఇంట్లో మంచిగా ఉండాలని, అత్తగారు తిట్టకూడదు, ఆడపడుచులు సాధించకూడదు, ప్రశాంతంగా ఉండేటట్టు చూడమని ధనం. అది కాదు నిజమైన ప్రార్థనలు, అవి కాదుట. ఇవి ప్రార్థనలు అంటే ఇవి అని ఎప్పుడైతే మనం భాగవతం చదువుతాం చూసారా, అవి చెప్తూ ఉంటారనమాట. మనకి నిజంగానే మనకి ప్రార్థన చేయడం తెలియలేదు అనుకోండి, ఇంతమంది భక్తులు, అలాగే తర్వాత తర్వాత ధ్రువ మహారాజు, ప్రహ్లాదుడు, వాళ్ళందరూ చేసిన ప్రార్థనలు కూడా ఉన్నాయి, స్తుతి అన్నమాట. అవన్నీ కూడా మనం నేర్చుకొని, ఏదో ఒకటి నేర్చుకొని మనం చెప్పుకోవచ్చు భగవంతుడికి. అయితే ఇక్కడ వ్యాస భగవానుడు కూడా అలాగే పొగుడుతున్నాడు అనమాట భగవంతుడిని. ఏమంటారంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి, జన్మాద్యస్యేతో అన్వయాది తరతాశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్ సూరయః తేజో వారిమృతాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి అని. అంటే జన్మాద్యస్య ఎత్తు అని ఇక్కడ 7 లక్షణాలు అన్నమాట. భగవంతుడి యొక్క 7 లక్షణాలు స్తుతిస్తున్నాడు వ్యాస భగవానుడు. జన్మ ద్యస్య ఎత్తు, ఆద్య అంటే స్టార్టింగ్ కదా. జన్మ అనేది ఆది అంతమే లేదు నీకు,
ఆది లేదు, అంతం లేదు. నువ్వు ఎప్పుడు ఉన్నావు అంటే సృష్టి ముందు ఉన్నావు, సృష్టి జరుగుతున్నప్పుడు ఉన్నావు, ప్రళయం అయిపోయిన తర్వాత కూడా ఉన్నావు, అప్పుడు కూడా ఉన్నావు నువ్వు. సో నీకు జన్మే లేదు, నువ్వు అజన్మ అన్నమాట. అలాంటి వాడివి నువ్వు ఏం చేసావు? స్వరాట్, నువ్వు స్వతంత్రుడివి అని చెప్తున్నాడు. చెప్తూ తేనే బ్రహ్మ హృదయ ఆది కవి. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ జీవి బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడికి హృదయం ద్వారా నువ్వు జ్ఞానాన్ని ప్రసాదించి పెట్టావు. అలాగే ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఋషులు వాళ్ళందరూ ఉన్నారు చూసారా, వాళ్ళందరికీ కూడా జ్ఞానం కలిగిస్తూ ఉంటావు. నువ్వు పరమ కారణుడు అయిన వాడివి, అంటే అన్ని కారణాలకి నువ్వే కారణాలివి. తర్వాత వేద జ్ఞానాలు అన్ని తెలిసిన వాడివి. నువ్వు జలంలోను వాటన్నిటిలోంచి ఉంటావు. అలాగే ఇంకా ఏంటంటే వేరే వేరే ఋషులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోహానికి గురి చేస్తూ ఉంటావు అన్నమాట నువ్వే. అలాంటి గొప్పవాడివి అని చెప్పి ఇంకా ఈ భౌతికమైన అంటే ఆధ్యాత్మిక ఈ భౌతికమైన సృష్టి ఏవేవైతే ఉందో అవన్నీ నీ ద్వారానే జరగబడుతూ ఉంటాయి. తర్వాత నీ ద్వారానే నీవు ఎలాగైతే భక్తి చేస్తామో మాకు అక్కడికి ముక్తి అనేది నీకు మాకు ముక్తి లభిస్తూ ఉంటుందని, నువ్వు నిత్యము ఉంటూ ఉంటావు అని చెప్పేసి కృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఉన్నారనమాట. అలా ప్రార్థిస్తూ ఆ శ్లోకంలో అలా ప్రార్థిస్తూ భగవంతుడిని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇందులో ఏం చెప్తున్నారు? సర్వ సృష్టికి మూలం నువ్వే. మనం అందరం అనుకుంటాం బ్రహ్మదేవుడు సృష్టించాడు అని, అందరం అదే అనుకుంటాం కదా. కానీ బ్రహ్మదేవుడు సృష్టి చేయడు అనమాట. బ్రహ్మదేవుడు సృష్టి చేసేది రెండో సృష్టి. ఫస్ట్ సృష్టి చేసేదే కృష్ణ భగవానుడు. దాన్ని సర్గా విసర్గ అంటాం. కృష్ణ భగవానుడు ఏం చేస్తాడు అంటే మొత్తం సామాన్ అంతా, ఇప్పుడు మనం సాంబార్ గాని ఏమన్నా వండుకోవాలనుకోండి, దానికి కావాల్సిన సామాన్లంతా సృష్టించి పెడతారనమాట. అది ఆ సృష్టించి పెట్టిన దాన్ని ప్రధానం అంటారు. సో అవన్నీ సృష్టించి పెట్టిన తర్వాత వాటన్నిటిని బ్రహ్మదేవుడికి ఇచ్చి, బ్రహ్మ నువ్వు చెయ్యి అంటాం. ఎలా అయితే మన ఇంట్లో ఇప్పుడు వంట మనుషులు గారు ఎవరైనా ఉన్నారనుకోండి, లేకపోతే మనమే వంట చేస్తామంటే ఏం చేస్తారు? మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు వెళ్ళి కావాల్సిన కూరగాయలు గాని, పప్పు, ఇవి అన్ని సామాన్లన్నీ తీసుకొచ్చి పెడతారు. ఇవి ఎలా చేయాలి కూడా చెప్తాం అనమాట. ఎందుకు? మనకి మన ఇంట్లో పిల్లలు కొంచెం కారం ఎక్కువ తినరు, కాస్త కారం అయితే కష్టంగా ఉంటుంది, కాస్త ఉల్లిపాయలు అవన్నీ వేయద్దు, మనం తినము. సరేనా? సాంబార్ పొడి ఎక్కువ వేయకండి, మసాలా బాగా ఉంటే కనుక ఇది అవుతుంది. చింతపండు ఎక్కువ వేయకండి, సరిపడా వేయండి. చింతపండు ఎక్కువ వేయకండి, సరిపోతుంది, కడుపులో మంటలు వస్తాయి మా వాళ్ళకి, కాస్త ఇవి ఉంటాయి, అవన్నీ మనం చెప్తాం చూసారా. అలాగా భగవంతుడు ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుడికి ఇవన్నీ ఇచ్చి, ఇదిగో నువ్వు ఈ సృష్టిని ఇలా చెయ్యి అని చెప్తారనమాట. చేసినప్పుడు తర్వాత అంతా సృష్టి అంతా చేస్తూ ఉంటారు. తర్వాత ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినప్పుడు నేను కరెక్ట్ గా మీకు బ్రహ్మ ఎలా సృష్టి చేస్తారు, ఆయన నుంచి ఎవరెవరు వస్తారు అనేసి నేను చెప్తాను మీకు. సో ఇట్లాగా బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడనమాట. ఆ సృష్టికంతటికి కూడా యాక్చువల్ గా రావాలి అంటే పరబ్రహ్మమైన నువ్వే నిజానికి ఈ సృష్టికంతటికి కారణము అని చెప్పి, ఆ మూల కారణం నువ్వే అని చెప్పి చెప్తూ, అలాంటి కారణం నువ్వే అయినా అంటే ఈ ప్రకృతిలో వచ్చిన ఈ 3 గుణాలు ఏవేవైతే ఉన్నాయో వాటి మూలంగా మనకొచ్చే ఈ కామము, క్రోధము అవన్నీ కూడా ఇండైరెక్ట్ గా నీ మూలంగానే వస్తున్నాయి. అవునా? అలాగ వచ్చినవి ఏం చేస్తున్నాం మనం? ఎలా అయితే భగవంతుడిని మనం లాస్ట్ చాప్టర్ లో చదువుకున్నాము, యజ్ఞం చేస్తాము, దానివల్ల వానలు పడిస్తాయి, వానల తర్వాత మనకి అన్నం వస్తుంది, ఆ అన్నాన్ని మనం తీసుకున్నప్పుడు భగవంతుడికి ఆఫర్ చేసి మనం తింటామన్నాం. అలాగే భగవంతుని ద్వారా వచ్చిన ఈ గుణాల వల్ల వచ్చిన ఇవి ఏం చేయాలంటే మనం భగవంతుడికే అర్పించాలట. ఆయన సేవలోనే ఉపయోగిస్తూ ఉంటే గనక మన జీవితం సార్థకం అవుతుంది అని చెప్పి. ఒకవేళ మనకి భగవత్ ప్రేమ అనేది లేదనుకోండి, లేకపోతే మళ్ళీ మామూలే, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయన. అలాగా ఆ జఠరంలో, తల్లి జఠరంలో మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ పోతూ ఉంటాం, మళ్ళీ వస్తూ ఉంటాం అన్నమాట. సో కాబట్టి ఈ సర్వస్వము కృష్ణ భగవానుడిదే. ఆయన దానిలోంచి మనం తీసుకొని ఉన్నప్పుడు ఆయనకే మనం అర్పించి ఇన్ ద సెన్స్ ఆయన పర్మిషన్ తీసుకొని మనం వాడుకుంటున్నాం అన్నమాట. ఈ భూమి మీద మనం అందరం అతిథులుగా వచ్చాము కొన్ని రోజుల కోసం. అతిథులుగా వచ్చినప్పుడు ఇప్పుడు మన ఇంటికి వచ్చిన వాళ్ళు అతిథులుగా వస్తే ఒక 4 రోజులు ఉంటారు, 5 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు వాటిని వాడుకొని. అవునా కదా? తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత అవి ఏమన్నా పాడు చేశారనుకోండి, మనం ఎంత తిట్టుకుంటాం. బా, మంచి సోఫా కొన్నాము చూసారా, ఆ పిల్లలు వచ్చి ఎంత రాక్షసులు, మొత్తం సోఫా అంతా పీకి పడేశారు, బాత్రూమ్ లో ట్యాప్లన్నీ ఇరగొట్టాడు, అవి టబ్బులన్నీ పగలగొట్టారు, బట్టలన్నీ తీసి పడేశారు, మన ఇంట్లో బొమ్మలన్నీ ఇరగొట్టేశారు. అలాగే మనం అనుకుంటామా లేదా? అలాగే మనం ఎక్కడికన్నా వెళ్ళాము అంటే వాళ్ళ ఇంట్లో ఎలాగ జాగ్రత్తగా ఉంటామో అలాగే ఈ వనరులన్నీ కూడా పాడు చేయకుండా మనం ఒక 50 ఏళ్ళు 70 ఏళ్ళు మహా అయితే 100 సంవత్సరాలు బతుకుతాం.
వచ్చి ఉన్న తర్వాత మన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. మనం ఇక్కడ అతిథులుగా వచ్చాం కాబట్టి అతిథులుగానే ఉండి వెళ్ళిపోవాలన్నమాట. అలా ఉంటున్నప్పుడు ఏంటంటే భగవంతుడికి మనం చేసేవి కర్మలు ఆయనకి సమర్పించాలి అని చెప్పి చెప్తున్నారు. అలా చెప్తూ ఉంటే ఎప్పుడైతే మనం భగవంతుడి కోసం ఉపయోగిస్తామో అవి రెండు ఆధ్యాత్మికంగా రూపుదిద్దుకుంటాయి అన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. హనుమంతుడికి కోపం వస్తుంది. గుర్తుంది కదా మీకు అందరికీ ఎప్పుడు కోపం వస్తుందో? ఆ కోపంతో లంకా దహనం చేసి వస్తాడు. చెప్పండి ఎస్ సీతారాం మాతాజీ, లంకదానం ఎప్పుడు చేస్తాడు? ఎందుకు కోపం వస్తుంది? దూతగా సీతాదేవి వెళ్ళి రావణాసురుడు ఆంజనేయ స్వామి తోకకి నిప్పు అంటించినప్పుడు అది కోపం వచ్చి ఆ ఎందుకు లంకా నిప్పు నగరం అంతా ఎందుకు నిప్పు అంటే పెడతారు? అంటే మన ఉం. చెప్పండి. సీతాదేవిని కలిసి లంక అంతా పాడు చేస్తారు. అందుకని ఆయన రావణాసురు రాముణ్ణి ఆయన మాట్లా దూతగా వచ్చినప్పుడు ఆ దూతను అవమానిస్తారు. అవమానించి ఆ తోకకి నిప్పు అంటిస్తారు. కరెక్ట్. ఎప్పుడైతే దూతగా వచ్చారో దూతకి గౌరవం ఇవ్వాలి. ఎవరు అని పట్టుతను తీసుకొని వచ్చినప్పుడు నేను రామదూతని అని చెప్తే, కోతివి నువ్వు దూతవేంటి, ఇది నీ రాముడు దూతగా కోతుల్ని పెట్టుకున్నాడా అని చెప్పేసి, అంటే స్వామిని తిట్టాడు కదా, ఆయనకు కూర్చోడానికి ఆసనం కూడా ఇవ్వరు. ఆసనం కూడా ఇవ్వకపోతే ఆయనకు కోపం వస్తుంది. అంటే ఒక దూతకి ఇవ్వాల్సిన మర్యాద కూడా మీరు ఇవ్వరు, నా స్వామినే మీరు తిడతారా అని చెప్పేసి ఆ తోకని ఇంత పెద్ద చేసుకొని దాన్ని చుట్టుకొని ఆ రావణాసురుడు కూర్చున్న దానికంటే హైట్ గా కూర్చుంటాడు. అంతగా కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్న దానికి ప్రతి దానికి సమాధానం చెప్తుంటాడు, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని. సో అప్పుడు ఆ ఇంద్రజిత్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంద్రజిత్ రావణుడి కొడుకు అన్నమాట. అతను కూడా మాట్లాడి ఇచ్చేసేటప్పటికి ఈ కోతికి చూడు ఇంత పొగర, దీని పొగర అణుస్తాను అని చెప్పేసి కింద ఉంది కదా లాస్ట్ తోక ఎడ్జ్, అక్కడ నిప్పు పెడతాడనమాట. ఆహా, నా తోకకి నిప్పు పెడతావా, నేనేం చేస్తానో చూడండి అని చెప్పి హనుమంతుడు కోపం వచ్చి, చూడు నీ లంక అంతా తగలబెడతానని లంక తగలబెట్టేసి వస్తాడు. అది తగలబెట్టిన తర్వాత కూడా మళ్ళీ గుర్తొస్తుంది, అమ్మో అశోకవనంలో సీతమ్మ వారు ఉన్నారు కదా, ఆవిడ జాగ్రత్తగా ఉందా లేదా అని చెప్పేసి తోక మంటలు ఆర్పేసుకొని వెళ్ళి చూసొస్తాడు అనమాట. అశోకవనం అంతా ఇష్టం వచ్చినట్టుగా పడేసి అంతా చేస్తాడు కదా. సో అట్లా అన్నమాట. సో అలాగా అంటే భగవంతుని కార్యంలో మనకి వచ్చే కోపము భగవంతుని ఆధ్యాత్మికతగా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. కాబట్టి అందుకని ఆయన ఏంటంటే రామభక్తుడు, స్వామి కార్యం కోసం వెళ్ళి ఉన్నాడు, స్వామి కార్యం నెరవేర్చడానికి వెళ్ళాడు. కాబట్టి ఆ కోపం అంతా దాన్ని మనం కోపంగా క్రోధంగా తీసుకోకూడదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇట్లాగా ఏదైతే అంటే భగవంతుడికి కూడా కోపం వచ్చింది. ఎక్కడొచ్చింది చెప్పండి? కృష్ణుడికి కూడా కోపం భీష్ముడికైతే వచ్చింది. భీష్ముడు అర్జును శిశుపాలుడు 100 తిట్లు మీరుండండి మాతాజీ. చెప్పండి మాతాజీ. శిశుపాలుడు 100 తిట్లు అయిన తర్వాత కోపం వచ్చింది మాతాజీ. ఉమ్, అలాగే యుద్ధంలో భీష్ముడి మీద కూడా కోపం వస్తుంది, చక్రం ఎత్తుతా. ఉమ్. శిశుపాలుడు ఏం చెప్తారు, 100 తప్పులు నేను సహిస్తాను అంటారు. అంటే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఆగడనమాట. అలాగ తిడుతూ ఉంటే లెక్క పెట్టుకొని రాజసూయ యాగంలో లెక్క పెట్టుకొని అతన్ని సంహరిస్తాడు. అలాగే భీష్మ పితామహుడి దగ్గర, అక్కడ భీష్మ పితామహుడు ఎట్లాగంటే అర్జునుడి మీద బాణాలు వర్షం కురిపించినట్టుగా కురిపిస్తూ ఉన్నాడనమాట. కురిపిస్తూ ఉండేటప్పటికి కృష్ణుడికి కోపం వస్తుంది. అయితే మనిషి కిందకి దిగినా సరే నువ్వు వేస్తున్నావు అని చెప్పేసి ఆయన రథంక చక్రం తీసుకొని ఆయుధం పట్టను అని అంటాడు కదా, అలాంటి వాడు రథం చక్రం తీసుకొని భీష్ముడి మీదకి వెళ్తాడు అనమాట. అలా భగవంతుడికి కూడా కోపం వస్తుంది. అయితే భీష్ముడు ఆనందపడిపోతాడు, కృష్ణ భగవానుడి చేతిలో నేను చనిపోతే ఇంకా ఆనందం ఏంటి అని చెప్పేసి ఆయన చాలా ఆనందపడిపోతూ ఉంటాడు అనమాట. భీష్మస్థుతిలో చెప్తూ ఉంటారు ఏంటంటే, ఆయన అలాగ రావడం ఎట్లాగట, ఒంటి మీదంతా బాణాలు అవన్నీ గుచ్చుకొని ఉన్నప్పుడు రక్తం కారుతూ ఉంటే ఆ రక్తం మీద ఏంటంటే ఈ యుద్ధం చేస్తున్నప్పుడు ఆ ధూళి గుర్రాల దీనికి ఆ మట్టెంత లేస్తుంది కదా, ఆ మట్టెంత లేసి ఒంటి మీదంతా పడుతుందట. అసలే బ్లూ కలర్ లో ఉంటారు కృష్ణ. అలాంటప్పుడు ఆయన రాని మీద మధ్యలో రక్తం కారుతూ దాని మీద దుమ్ము అంతా పడి చూడడానికి చాలా అందంగా ఉన్నాడట. ఆ చక్రం తీసుకొని ముందుకి ఇలా ఉదికి పరిగెత్తడానికి ముందుకు దూకినప్పుడట ఆయన ఉత్తరీయం ఇలా జారిపోతే ఇట్లా ఉంటుందిట.
ఆ ఆ రూపాన్ని చూసుకుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది అని చెప్పి భీష్మ పితామహుడు ఆయనని స్తుతిస్తూ ఉంటాడనమాట. భగవంతుడు అలాంటి వాడు కాబట్టి ఇలా భగవంతుని విషయంలో ఏదన్నా కామము క్రోధము అనేది వచ్చిందనుకోండి, క్రోధం వచ్చిందనుకోండి, అది ఆధ్యాత్మిక కిందకి తీసుకెళ్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మనకేమన్నా కామం అంటే కోరికలు గాని క్రోధం గాని ఏమన్నా ఉన్నా సరే కృష్ణ చైతన్యంలో మన కర్మలు చేస్తూ ఉన్నప్పుడు అవి మనకి శత్రువుల్లాగా కాకుండా మిత్రులుగా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇది మన ఈ కామాన్ని క్రోధాన్ని మనం మిత్రులుగా చేసుకోవాలంటే ఏం చేయాలి మనం? జపం చేయాలి మాతాజీ. జపం చేయాలి. జపం చేస్తూ మనం కృష్ణ కాన్షియస్ లో ఉంటే గనక ఇవన్నీ మన మిత్రులు అయిపోతాయి. సరేనా? ఇప్పుడు మనం 3rd చాప్టర్ ఫినిష్ చేసుకున్నాం. 4th చాప్టర్ లోకి వెళ్ళబోతున్నాం. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా 3rd చాప్టర్ లో ఇప్పటి వరకు? ఏదన్నా శ్లోకం అర్థం కాలేదా? ఇప్పుడు మనం చెప్పుకున్నవే కాక ఇంకెక్కడన్నా కూడా ఏమన్నా అర్థం కాకపోతే కనుక అడగండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ కర్మయోగానికి ఫుల్ బ్రీఫ్ చెప్పరా మాతాజీ ఒక్కసారి? కర్మయోగం అంటే ఏంటంటే మనము మనిషి అన్న తర్వాత ఏదైనా సరే కర్మ అంటే పని. సరేనా? ఏది చేసినా ఒకటి మంచి ఒకటి చెడు రెండు ఉంటాయి. మాతాజీ ఇది కూడా రికార్డ్ అవుతుంది కదా మాతాజీ, ఇప్పుడు మీరు చెప్పేది కూడా? రికార్డ్ చేస్తానుగా, పెట్టానుగా. సో మంచి ఒక కర్మ అనేది మనం చేస్తున్నామంటే అది మంచి పని అన్నా అవ్వచ్చు, చెడ్డ పని అయినా అవ్వచ్చు. సో మంచి పని అయితే మంచి ఫలితాలు ఉంటాయి, చెడ్డ పని అయితే చెడ్డ ఫలితాలు ఉంటాయి. ఏవైనా సరే వాటికి ఫలితం అయితే ఉంటుంది. అది మనమే కదా అనుభవిస్తాం. కర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవిస్తారు. కానీ కృష్ణ భగవానుడు ఏం చెప్తానంటే నువ్వు చేసే కర్మలు నా కోసం చేస్తూ ఉన్నావు అనుకో, నా కోసం చేస్తూ ఉంటే గనక వాటికి కర్మ ఫలితం అనేది ఉండదు అని చెప్తున్నారు. సరేనా మాతాజీ? ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. అది సింపుల్ గా చెప్పాలంటే నువ్వు చేసేవన్నీ నా కోసం చెయ్యి. ఏంటి మనం ప్రసాదం మనం తింటాం కదా, ప్రసాదంగా చేయాలి. భోగా చేసి మనం ప్రసాదం భగవంతుడికి ఆఫర్ చేసి మనం ప్రసాదం తినాలన్నమాట. అలాగే ఇప్పుడు నన్ను సంపాదిస్తున్నాను అనుకోండి, నా జీవితంలో కొంతగా భగవంతుని సేవ కోసం ఉపయోగించడం. అలాగే నాకు ఒక కారు ఉందనుకోండి, ఎవరైనా పాపం రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళని ఎక్కించుకోవడము, లేకపోతే అట్లీస్ట్ వారానికి ఒకసారి నేను ఆ కారులోనే భగవంతుడి టెంపుల్ కి వెళ్ళడం. నువ్వు ఇచ్చావు కాబట్టి కృష్ణ నేను దీన్ని ఉపయోగించుకుంటున్నాను, మిగతా రోజులన్నీ నేను నా అంటే నా జీవితం గడపడానికి చేస్తూ ఉన్నాను కాబట్టి అది కూడా ఆ ఉద్యోగం కూడా నీ ద్వారానే వచ్చింది, నీ అనుగ్రహం ద్వారానే మాకు వచ్చింది కాబట్టి నేను అది చేస్తూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాను, ఇలా నీ సేవకు వస్తున్నాను అని చెప్పి. అలా మనకి హాలిడేస్ ఉన్నాయనుకోండి, హాలిడేస్ ఉంటే భగవంతుని సేవ చేసుకోవడం, వెళ్ళడం, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం. మళ్ళీ డిసెంబర్ లో మనకి గీత మ్యారథాన్ వస్తుంది, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం. తర్వాత మనకి ఇంకేమన్నా మనకి ఏం రిసోర్సెస్ ఉన్నా అవన్నీ భగవంతుడి సేవలో ఉపయోగించుకోవడం. సపోజ్ నాకు ఒక ఇల్లు ఉంది అనుకోండి, ఇల్లుంది, ఆ ఇంటిని దేవాలయం లాగా అందులో కృష్ణ భగవాను ఉంచుకొని రోజు ఆయనకి సేవ చేసుకుంటూ ఉండడం. ఇది నాది అనేది మనం మర్చిపోవాలన్నమాట. ఇప్పుడు నాది కాదు, అన్ని భగవంతుడి ద్వారానే మనకి వచ్చినాయి అని మనం తెలుసుకోవడం, అది నిజమైన కర్మ చేయడం అన్నమాట. అదే అర్జునుడికి ఇక్కడ చెప్తున్నారు. నీ ధర్మం ఏంటి దాన్ని పాటించు, క్షత్రియ ధర్మం ఏంటి జనాల్ని రక్షించాలి. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి, వాళ్ళు చచ్చిపోతారా వాళ్ళు బతుకుతారా నేను వీళ్ళని చంపుతున్నానా అనే ఆలోచన నీకు వద్దు. నేను నీకు చెప్పాను యుద్ధం చేయమని, నువ్వు యుద్ధం చెయ్యి, నీ ధర్మం కాబట్టి నువ్వు చెయ్యి అని చెప్తున్నారు అనమాట. సింపుల్ గా చెప్పాలంటే కర్మయోగంలో అది. సరేనా మాతాజీ? ఈ శ్లోకాలన్నీ మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ గా నేను మండే రోజు చెప్తాను. సరేనా మాతాజీ? మరి మనం చేసేయి అంటే తెలిసే తెలియకో పాపాలు చేసినప్పుడు మనం నరకం వెళ్ళి ఆ ఫలితాన్ని అనుభవిస్తామని అంటారు కదా. మరి అది అనుభవించినప్పుడు నెక్స్ట్ జన్మలో ఏయన్నా మనకి బాగోనప్పుడు ఆ పూర్వ జన్మలో చేసిన కర్మలు అనుభవించాల్సిందే అని చెప్పి ఎలా అంటారు? అందుకనే కదా మనము చాంటింగ్ చేస్తున్నాము. కాదు మాతాజీ, నరకంలో అనుభవించేస్తే ఇంకా కర్మలు ఉండవు కదా అని అడుగుతున్నాను. అదే నేను చెప్పేది. ఇప్పుడు మనం చాంటింగ్ చేస్తున్నామా, చాంటింగ్ చేస్తూ భగవంతుని సేవ చేస్తూ ఉండటేట అవి అన్ని పూర్వ జన్మల్లో, ఈ జన్మలో కాదు, గుర్తుపెట్టుకోండి.
పూర్వ జన్మలలో ముందు ముందు ఎన్ని జన్మల్లో మనం చేసుకొని ఉన్న పాపాలు ఉన్నాయి చూసారా, ఆ పాపాలకి అనుభవించాల్సిన అవసరం ఉండదు. సరేనా? మీకు తెలుసా? మీకు డెబిట్ క్రెడిట్ తెలుసు కదా, అందరి దగ్గరికి బ్యాంక్ అకౌంట్లు మనం మెయింటైన్ చేయడం మనకు తెలుసు. డబ్బులు వేస్తే క్రెడిట్, డబ్బులు తీస్తే డెబిట్. అవునా? మనం మంచి పని చేస్తేనేమో క్రెడిట్ అవుతుంది, పుణ్యకార్యాలు. సరేనా? ఇప్పుడు దీనిలో మనకి పుణ్యం క్రెడిట్ అవుతూ ఉంటుందా, కానీ ఆ పుణ్యం వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే చెడు కార్యాలు చేసామని. అక్కడ డెబిట్ క్రెడిట్ అనేవి ఉండవు అందులో. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనము డబ్బులు వేయడం కాదు, మనం చెడు కార్యాలు చేసినప్పుడు మన అకౌంట్ లో పెడుతూ ఉన్నాం. ఈ పుణ్యం చేసింది ఏమైతుందంటే ఇది బయటికి తీసేస్తూ ఉంటుంది కొంచెం. కానీ భగవంతుడి నామాన్ని జపిస్తూ భగవంతుని సేవ చేస్తూ ఉన్నారనుకోండి, ఈ డెబిట్లు క్రెడిట్లు ఉండవు, అది నిల్లు బ్యాలెన్స్ అయిపోతుంది. సరేనా? మాతాజీ కాబట్టి మాతాజీ ఏమనుకోకపోతే డిస్టర్బెన్స్ అంటే ఇంకో గురువు గారు ఏం చెప్పారంటే, మీరు కర్మఫలం అనుభవించాలి, కానీ కానీ కృష్ణుడిని పెట్టుకుని మధ్యలో కర్మ చేస్తే అది మంచిది. అయితే మీ కర్మఫలం మీరు అనుభవించాలి ఎప్పుడైనా సరే. అది ఏంటంటే ఇప్పుడు అది తట్టుకునే శక్తి ఇస్తాడు భగవంతుడు. అది మీరు చేసిన భక్తికి ఉపయోగం ఏంటయ్యా అంటే, మీకు ఏ బాధలు వచ్చినా ఏం చేసినా వాటిని మీరు ధైర్యంగా తట్టుకోగలిగే శక్తిని ఇస్తాడు, అంతే తప్ప మీరు చేసిన పాపం పోదు. పాపము పోదు మాతాజీ. కాకపోతే ఏంటంటే అది నిల్లు అయిపోతుంది. ఎట్లా అంటే మనకి భాగవతంలో చెప్తారనమాట. ఇప్పుడు చిన్న లేగ దూడ ఉంటుంది చూసారా, ఆ దూడ కాలు ఇంతే ఉంటుంది, దాని పాదాలు ఇట్లా చుట్టూతో ఉన్న ముద్రలు ఇంతింతే ఉంటాయి. దానిలో ఎన్ని నీళ్లు పడతాయి? ఒక చెంచాడు 2 చెంచాలు నీళ్లు పడతాయి అంతే. మనం ఇంత పెద్ద భవసాగరం అని దీన్ని దాటడం అనేది చాలా కష్టం. కానీ ఆ చిన్న లేగ దూడవి ఏదైతే నీళ్లు ఉన్నాయో అది దాటడం ఎంత ఈజీ. అప్పుడు మనకి తెలియని కూడా తెలియదు అనమాట. అంటే భగవంతుడు అట్లా చేసేస్తాడు. ఇప్పుడు గొడ్డలతో పోయేదాన్ని గోటితోటి అని అంటాను చూసారా, అలాగా. అంటే అప్పుడు మనకి కర్మ అనుభవిస్తున్నట్టు కూడా మనకి తెలియదు, అంత ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు ఏమవుతాయి అంటే మన కర్మలన్నీ నిల్లు అయిపోతాయి. అది ఎట్లా అవుతుందిట అంటే, ఒక అగ్గిపుల్లని తీసుకొని మనం గీస్తాం అనుకోండి, అగ్గిపుల్లని గీసినప్పుడు అది స్లోగా 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 కాలుతూ పుల్లంతా కాలిపోతుంది. అది కాలడానికి టైం పడుతుంది కదా, అలాగే మన కర్మలన్నీ కూడా అవన్నీ కాలడానికి టైం పడుతుంది. ఇంకాటి కూడా చెప్తారు. నేను రామరక్షా స్తోత్రంలోది మీకు చెప్పానో లేదు మరి, నాకు గుర్తులేదు సరిగా. భజనం భవ బీజానాం అర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం అని. ఎప్పుడైతే మనం భగవంతుడి నామాన్ని పలుకుతూ ఉంటాం చూసారా, అప్పుడు ఏమవుతుందిట అంటే మన మన కర్మల బీజాలు మొలకెత్తుతూ ఉంటాయి చూసారా, ఆ మొలకెత్తే బీజాలు కూడా నశించిపోతాయి అన్నమాట. ఎలా అయితే మనం వేయించిన, అంటే ఇప్పుడు సపోజ్ పల్లీలు చెట్లు వేయాలనుకోండి, అవి వేయించిన పల్లీలు కింద పడితే చెట్టు రాదు. అదే మామూలుగా మనం తీసుకొస్తూ ఉన్న ప్యాకెట్ చిల్లుబడి కింద పడింది అనుకోండి, అవి చెట్లు వచ్చేస్తాయి. కానీ వేయించిన పల్లీలు తీసుకెళ్లి మీరు ఎంత నాటినా అవి మొలకలెత్తవు. అలాగే మనం భగవంతుడి నామాన్ని పలుకుతూ ఉంటేట ఆ కర్మలవి ఏవేవైతే బీజాలు తీసుకుంటూ ఉంటాయో అవి బీజం తీసుకోదన్నమాట, ఆ బీజము మొలకెత్తదు. ఇంకా ఏంటిట, యమదూతలు కూడా పారిపోతూ ఉంటారట. కాబట్టి చాంటింగ్ అనేది మనం చేస్తూ ఉంటే ఇది అవుతూ ఉంది, అది కూడా అవుతుంది. ఆ మొలకెత్తవలసిన ఆ కర్మలవి ఏవేవైతే ఉంటాయి చూసారా, మొలకెత్తితే కన్నా మళ్ళీ మనకి అవి కొంచెం మొలకెత్తి పండి ఇట్లాగా అంటే తర్వాతనే మనకి పాపాలు మనం అనుభవించాల్సి వస్తుంది. సో అలాంటివన్నీ కాకుండా అక్కడికక్కడే ఎండ్ అయిపోతుంది అదనమాట. కాకపోతే మనము ఎంత శ్రద్ధగా చేస్తున్నాము, భగవంతుని నామము జపిస్తున్నాము, ఎంత శుద్ధమైన భక్తి సేవ చేస్తున్నాము అనేది డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. మనం భక్తి చేస్తాము భక్తి చేస్తాము భక్తి చేస్తాము, అసలు భక్తి అంటే ఏంటి? మనస వాచ కర్మణ మనము మన ఇంద్రియాలన్నిటినీ భగవంతుని సేవలో ఉపయోగించి ఆయనకి సేవ చేయడం మాయ భక్తి అని అంటారు అనమాట. సో అది ఎంతవరకు చేస్తున్నాం, మనం అన్ని ఉపయోగిస్తున్నామా? లేదు కదా. పూల మాలలు కడుతూ ఉంటాం, భగవంతుని నామం ఎంతసేపు పలుకుతాం చెప్పండి? పూల మాల కట్టినంతసేపు పలుకుతామా? అక్కడ మాల కడుతూ కూడా కూర్చొని మనం భౌతికమైన విషయాలు మాట్లాడుకుంటాం. అక్కడ ఫుల్ భక్తి ఎలా అయింది? అవునా?
అలా అన్నమాట. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇట్లా చేస్తామో అప్పుడు అవి నిజంగానే తగ్గిపోతాయి. సరేనా? ఇప్పుడు నేను చాంటింగ్ చేస్తున్నాను గదా! ఒక 2 సంవత్సరాల నుంచి చేస్తున్నా, 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా, లేకపోతే 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు కష్టాలు అలాగే ఉన్నాయి అంటే, అంటే నీ విత్తనాలు వేగలేదన్నమాట. వేగలేదు మొలకెత్తకుండా ఉండడానికి వేగలేదు కాబట్టి అవి మొలకెత్తుతున్నాయి. కర్మలు వస్తున్నాయన్నమాట. అలా అని మనం చాంటింగ్ చేస్తున్నాం గదా! అని చెప్పేసి మనం చేయడం ఆపం గదా! ఈ కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి గూడా వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే, మనం పడుతూ ఉన్నామా అంటే, ఆ ఉన్నవన్నీ ఇలా పోతాయి. కాకపోతే తగ్గిపోతాయన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ గూడా చెప్తారన్నమాట. ఎలా అయితే మనము పొలంలో గాదెలని పెడతారు గదా! ఈ బియ్యము పాతవైపోవడానికి వీటికిక్కడ కింద ఉంటుంది. పైనుంచి పోస్తూ ఉంటారు. ప్రతిసారి పంట పైనుంచి పోస్తూ ఉంటారు. వీళ్ళకి ధాన్యం తీసేయాలంటే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి. అవి కింద నుంచి ఇలా హోల్ చేసి అందులోంచి తీసేసి మళ్ళీ లోపలికి గడ్డిని అవన్నీ పెట్టేస్తూ ఉంటారు. సో, అవి కిందవి ఎప్పుడైతే మనవి పాతవి కొత్తవి లోపల పడుతూ ఉంటాయో, పాతవి బయటకొచ్చేస్తూ ఉంటాయి. నిండిన తర్వాత తీసేస్తూ ఉంటాం గదా! అలాగే ఇవి వచ్చేస్తూ ఉంటాయి. ఆ పాపకర్మలు మళ్ళీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అలా కొత్తవి పడకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి చేస్తుంటే అది మనం అర్థం చేసుకొని చేయాలన్నమాట. పాపకర్మలు పోతాయా అంటే పోతాయి. కంపల్సరీగా పోతాయి. ఎందుకంటే మన స్తోత్రాల్లో వాటన్నిటిలోనూ చెప్పి ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనం చేయకుండా ఉండలేము. మనిషిగా పుట్టాక ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం ఉండాలి అంటే గోస్వాముల్లాగా వాళ్ళంత గొప్పగా ఉండాలి మనం. అది మన వల్ల కాదు. ఈ కలియుగంలో అసలే కాదు. కాబట్టి అవి మనకి భగవంతుడు ఏంటంటే మనము మెడిసిన్ తీసుకుంటే ఇప్పుడు డయాబెటిస్ అంటే మనం పూర్తిగా క్యూర్ ఎలా చేయకుండా దానికి కష్టం లేకుండా మనం సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటాం గదా! తర్వాత మనం ఎలాగైతే పాటిస్తూ ఉంటాం ఇవన్నీ చేయడం మూలంగా ఆ కర్మల యొక్క ఫలితాలు ఏవేవైతే ఉన్నాయో ఆ కష్టాన్ని మనం ఎక్కువగా భరించకుండా అవి చాలా ఈజీగా మనకి కష్టం అనుభవించినట్టు కూడా లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అది. ఓకేనా మాతాజీ? కానీ ఒక చోట ఎప్పుడైతే ఎండ్ అయిపోవాలి. ఎండ్ అయిపోతే మనం భగవంతుని ధామానికి వెళ్ళగలుగుతాం అన్నమాట. అప్పుడు అలా ప్రాక్టీస్ చేసుకోవాలి మన భక్తి అనేది. ఎవరు అడిగారు మాతాజీ? ఓకేనా? మీ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చిందా? హరి బోల్. పేరు మర్చిపోయినా ఎవరు అడిగారు? వచ్చింది మాతాజీ, బాగా చెప్పారు. వచ్చిందా? మీకు ఇక్కడ ఏమన్నా అర్థం కాకపోయినా అడగొచ్చు. ఓకే మాతాజీ, బాగా చెప్తున్నారు, అర్థమవుతుంది మాతాజీ. అంటే నేను ఎట్లాగా అన్నానంటే అందరూ ఇప్పుడు మాతాజీ మొన్న ఈ మధ్య నాతోటి నలుగురు ఐదుగురు కూడా మాట్లాడారు. మేము 2 సంవత్సరాల నుంచి మేము చాంటింగ్ చేస్తున్నాం మాతాజీ. మీరు మంచి జరుగుతుందని. ఎక్కడ మంచి జరుగుతుంది? మాకు అన్ని కష్టాలే ఉన్నాయండి. సో ఇప్పుడు అంటే డైరెక్ట్ గా ఇప్పుడు మీకు కష్టాలు మా చాంటింగ్ చేయడం వల్ల కష్టాలు పోతాయి అని చెప్పకుండా ఇలా చెప్పడం మూలంగా ఏంటి మనం ఎంతగానో కరెక్ట్ గా అంటే భగవంతుని మీద ధ్యానంతోటి భక్తితోటి మనం చాంట్ చేయగలుగుతున్నాము అనేది మనం అర్థం చేసుకోవాలని నేను మీకు ఇట్లాగా చెప్పాను అనమాట. ఇప్పుడు చాంటింగ్ చేయడం వల్ల మీకు పోతుంది అని అంటే అది తప్పు కదా. పర్ఫెక్ట్ చాంటింగ్ చేయాలి. అపరాధరహితంగా చాంటింగ్ చేయాలి. చేస్తూ ఉన్నప్పుడు మన కష్టాలు నిజంగానే తీరుతాయి. ఎందుకు తీరవు? పైగా భగవంతుడే ఉన్నాడు. ఆయనే చూసుకుంటాడు కాబట్టి మనకి అప్పుడు నిజంగానే కష్టపడ్డాము అన్న విషయం కూడా మనకి తెలియదన్నమాట. సో ఇలాగ పోతుంది అని చెప్తున్నారు. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? లేదు మాతాజీ, ఫస్ట్ టైం చాంటింగ్ చేసినప్పుడు నాకు అర్థమైంది మాతాజీ మీరు చెప్పినప్పుడు. అది చాలా మనసు ప్రశాంతంగా ఉండి మనలో చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది మాతాజీ. అవును. ఫస్ట్ లో మనము చాలా జాగ్రత్తగా చేస్తాము. ఇప్పుడు చూడండి కొన్నిసార్లు ఏదన్నా మనము ఒక పని చేస్తూ ఉన్నాం అనుకోండి. ఆ పని చేస్తూ ఉంటే మనం ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు చేయంగానే మనకి చేయి తిరిగిపోతుంది. ఇలా చేయాలి, అలా చేయాలని చేయి తిరిగిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము? నేను చేయగలను అని ధైర్యము, ఇది నేను ఎలా అయినా చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారా అదొస్తుంది. కానీ చాంటింగ్‌లో అలా ఉండకూడదు. మొన్న మొన్న జన్మాష్టమికి అదొచ్చేది వెళ్ళినప్పుడు అహంకారం మాతాజీ. అహంకారం వల్ల మనలో కొంచెం యెస్. వెనక్కి యెస్. వెళ్ళిపోతాము అదే. దానివల్లే. నేను చాంటింగ్ చేస్తున్నాను అనే అహంకారం వస్తూ ఉంటుంది. నేను పర్ఫెక్ట్‌గా చేస్తున్నానని మనం అనుకుంటాం. కానీ అది పర్ఫెక్ట్‌గా ఉండదన్నమాట. అందుకని ఆ అహంకారం రాకూడదు. ఏ రోజుకి ఆ రోజు నేను ఇవాళ కొత్త స్టూడెంట్‌ని అనుకోని మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. భౌతికమైన విషయాల్లో పర్వాలా. ఎంత పెద్ద గజ ఈతగాడైనా సముద్రంలో స్విమ్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట అతనికి హెల్ప్ కావాల్సొస్తుంది.
అంత అహంకారంతో వెళ్ళినా దిగినా సముద్రం మధ్య దాకా వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చేటందుకు అతనికి శక్తి కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? సరేనా? మనం కూడా అంతే అన్నమాట. భక్తిలోకి ముందుకు వెళ్తున్నప్పుడు మనం ఇంకా నేర్చుకోవాలి, చేయాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత నేను బాగా చేస్తున్నాను, నేనే 16 చేస్తున్నాను, నేను పొద్దున్నే లేచి చేస్తున్నాను అనే అహంకారం ఒకటి ఉంటుందన్నమాట. మీకు ఒక స్టోరీ చెప్తాను ఉండండి. ఇది చెప్పానో లేదో నాకు గుర్తులేదు. ఒక భక్తుడు ఉంటాడనమాట. ఇలాగే జన్మాష్టమి, రథయాత్ర వాటన్నిటికీ బాగా కష్టపడిపోయి చేసేసి ఉంటాడు. వచ్చి పడుకుంటాడు. పడుకుంటే మాయాదేవి అలాంటి వాళ్ళని ఎప్పుడు చూస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళని ఎలా అటాక్ చేయాలి, ఎలా అటాక్ చేయాలి అంటే ఆ భక్తి వైపు నుంచి వాళ్ళని దూరం చేయాలి అని చెప్పేసి అటాక్ చేయాలని చూస్తూ ఉంటుంది మాయాదేవి. అయితే ఈయన అలాగే చేస్తూ ఉంటాడు కదా. ఒకరోజు ఇలాగే వచ్చి చాలా అలసిపోయి పడుకుంటాడనమాట. పడుకుంటే ఎవరో వచ్చి లేపుతారనమాట. ఏ లే లే 4:30 అయిపోయింది, ఇంకా పడుకున్నావేంటి, లే మంగళారతికి వెళ్ళాలి కదా, లే అని చెప్పేసి. అయ్యో నేను ఇట్లా పడుకునున్నానేంటి, లే అమ్మయ్య మంచి పని అయింది, నన్ను ఎవరో వచ్చి ఇలా లేపేశారు అని చెప్పేసి వెళ్ళి మంగళారతి చేసుకొని అన్ని అయ్యి భాగవతం క్లాస్ అంతా విని అంతా అయింది. పాపం ముందు రోజు 1 గంట వరకు మరి సేవ చేస్తున్నారు కదా, అలసిపోయినారు కదా, భాగవతం క్లాసు ప్రసాదం అన్ని తినేసి చేసుకొని వచ్చి పడుకుంటాడనమాట. అయితే మాయాదేవి అన్నమాట. ఎవరు తల్లి నువ్వు వచ్చి నన్ను లేపావు అని అడుగుతాడు. అడిగితే నేను మాయాదేవిని అని. ఎందుకు లేపావు, నువ్వు నిజంగా అయితే మాయాదేవి ఏంటి, ఆయన లేచి మంగళారతికి అటెండ్ అవ్వకుండా చూడాలి ఆవిడ సంగతి, కాబట్టి పడుకోనియాలి. కానీ నువ్వెందుకు లేపావు అంటే ఆవిడ అంటుందిట, నువ్వు ఎంత భక్తిలో ఉన్నావంటే నువ్వు వెళ్ళిపోయి భగవంతుడిని సారీ చెప్పేస్తావు. మీలాంటి భక్తుల్ని నేను ఇలా చేశాననుకో మళ్ళీ నేనే కష్టపడాలి, అప్పుడు మీకు ఇంకా భగవంతుడి కృప దొరుకుతుంది. ఎప్పుడైతే తప్పు చేశామో మనము లామెంట్ అంటాం కదా, బాగా బాధపడుతూ ఉంటాం చూసారా, పశ్చాత్తాప పడిపోతూ ఉంటాం భగవంతుడి దగ్గరికి వెళ్ళి. సారీ కృష్ణ, ఇంకొకసారి నేను ఎప్పుడు అలా చెయ్యను కృష్ణ, ఇంకొకసారి చేయను, జాగ్రత్తగా ఉంటాను, ఈ ఒక్కసారికి నన్ను క్షమించి అని ఆ బాధ మనలో ఉండి మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఏదన్నా ఈ సేవకి వాటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి 1కి 3 అలారాలు పెట్టుకొని పడుకుంటాంట, నిద్ర లేచి కరెక్ట్ గా అటెండ్ అవ్వడానికి. అప్పుడు నీకు కృష్ణుడి కృప ఇంకా కలిగిపోతుంది కదా. నా నా పని ఏంటి, నిన్ను కృష్ణుడికి దూరం చేయడం. కానీ నీకు అలా చేస్తే ఏంటి, నువ్వు ఇంకా కృష్ణుడికి దగ్గర అయిపోతావు కాబట్టి నేను నిన్ను లేపేశాను అని చెప్పి అంటుందిట మాయాదేవి. కాబట్టి ఏంటంటే మనం అలా ఉంటూ ఉంటే మాయాదేవి మనల్ని అటాక్ చేయదు. కాబట్టి మనము ముందు ముందు చేస్తూ ఉన్న కొద్దికి నేను చేస్తున్నాను అనే అహంకారం ఉంది చూసారా, అది మనలోకి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అలా చేయకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు మనం కొత్తగానే ఉంటూ ఉండాలి. కరెక్టేనా మాతాజీ? హరిబోల్ అవును మాతాజీ కదా, అదనమాట. కాబట్టి మనం ఎప్పుడు నేను చేస్తున్నాను అని అనుకోకూడదు. నేను రేపు కూడా చెయ్యగలగాలి, ఆ శక్తి నాకు ఇవ్వు అని భగవంతుడిని ప్రార్థించాలన్నమాట మనం. ఇవాళ చేశాను, ఇవాళకి అయిపోయింది, మళ్ళీ రేపు నేను మామూలుగా అదే టైంకి లేవాలి, మరి నేను అలాగే చాంటింగ్ చేసుకోగలగాలి, ఆ శక్తిని నాకు ఇవ్వు అని భగవంతుని కోరుకోవాలి. కానీ నేను చేస్తాను, నేను చేసేసాను, నేను ఇలాగే చేస్తూ ఉంటాను అలా నేను అనేది వచ్చింది అనుకోండి, అది అహంకారం అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే అది స్టార్ట్ అవుతుందో స్లోగా పాయిజన్ లాగా అయ్యి మనం ఫాల్ డౌన్ అవ్వడానికి మనమే దారి చూపించినట్టు అవుతుంది. కాబట్టి ఎప్పుడు అలా అనుకోకూడదు. ఓకే, సో నగేష్ ప్రభు హ్యాండ్ రైజ్ చేశారు. మాతాజీ ఇది విద్యుక్త ధర్మం అని చెప్పారు కదా మాతాజీ. విద్యుక్త ధర్మం అది పాండవులు వాళ్ళ స్వధర్మాన్ని పాటిస్తున్నా కానీ వాళ్ళు కష్టాలు ఎదుర్కొంటారు మాతాజీ. అక్కడ కృష్ణుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి తెలియజేశారు మాతాజీ. మనకి అట్లా పోరాటాలు ఏమి ఉండవు కదా మాతాజీ. మనకి స్టార్టింగ్ తప్పించి ఇంకా ఏముంటుంది మాతాజీ స్వధర్మం కానీ విద్యుత్ అధర్మం కానీ? అయితే ఇక్కడ మనము ఎలా అర్థం చేసుకోవాలంటే భగవంతుడు తన భక్తులకందరికీ కష్టాలు వస్తూ ఉంటాయి కదా, అలా వచ్చినప్పుడు నా భక్తులు ఏ సమయంలో కూడా చెలించకుండా ఎలా ఉంటారు అంటే, కష్టం వచ్చినా ఆనందం వచ్చినా చెలించకుండా నా భక్తిని వదిలిపెట్టకుండా నిరంతరము నన్ను పూజ చేస్తూ ఉంటారు అనేది విషయం చెప్పడానికి పాండవుల్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. ఎలా అయితే యుద్ధంలో అర్జునుడిని ఇన్స్ట్రుమెంట్ గా తీసుకున్నారో అలాగా పాండవుల ద్వారా మనకి చూపిస్తున్నారనమాట భగవంతుడు. భక్తిరాసామృత సింధుల్లో చెప్తారనమాట. పద్మాజ మాతాజీ ఉన్నారా? ఆ శ్లోకం చెప్పండి. అది కాదు మాతాజీ డౌట్. వాళ్ళు భక్తి అంతా చేస్తున్నారు కానీ
కష్టాలు అయితే మ్యూట్ ఓవర్కమ్ మ్యూట్ చేస్తారు మాతాజీ. కానీ వాళ్ళు యుద్ధంలో చెప్పండి. పాల్గొంటారు మాతాజీ వాళ్ళు. మనకి ఆ యుద్ధం ఉండదు కదా మాతాజీ. ఆ, ఇంకా భక్తి కాకుండా ఇంకా వేరే ఆ, ఆ విధంగా అలాంటి యుద్ధ ధర్మం వేరే ఏముంటుంది మాతాజీ? అంటే నాకు మీరు అడిగిన దాంట్లో అర్థమైంది ఏంటంటే యుద్ధం చేస్తారు కదా వాళ్ళు, వాళ్ళ విద్యుక్త ధర్మం యాక్చువల్ గా వాళ్ళు పోరాడుతున్నది దేనికోసము, వాళ్ళ రాజ్యం కోసం పోరాడుతున్నారు. యాక్చువల్ గా దానికి రాజు పాండురాజు, పాండవుల యొక్క తండ్రి. సరేనా? యాక్చువల్ ఆయన పెద్దవాడైనా సరే ధృతరాష్ట్రుడు కళ్ళు లేవు కాబట్టి అందవిహీనుడు అలాంటివి ఏమన్నా ఉంటే గనక వాళ్ళు రాజుగా పనికిరారనమాట. అందుకని ఆయన అందవిహీనుడు కాబట్టి ఆయన రాజుగా పనికిరాడు. అందుకని పాండురాజు రాజు అవుతాడనమాట. సరేనా? ఎప్పుడైతే పాండురాజు తన భార్యలతోటి విహారానికి అంటే బయటికి మనం ఎప్పుడన్నా సమ్మర్ వెకేషన్ అలా వెళ్తూ ఉంటాం చూసారా, అలా వెళ్ళినప్పుడు ఎవరినో ఒకళ్ళు ఉండాలి కదా, నామమాత్రపు రాజు అట్లా ఉండాలి కదా, అందుకని ధృతరాష్ట్రుణ్ణి ఉంచుతాడనమాట. కానీ వెళ్ళిన వాడు మళ్ళీ వెనక్కి తిరిగి రాడు అని చెప్పి అనుకోలేదు కాబట్టి ఆయన చనిపోతాడు. వీళ్ళు అప్పటి నుంచి వీళ్ళు ఇట్లాగే ఉన్నారనమాట, రాజ్యం చేస్తూ. ఆ రాజ్యాన్ని ఇవ్వను అని చెప్పేసి అలాగే ఉంటాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే ఒక్కసారిగా ఆ సింహాసనం మీద కూర్చున్న తర్వాత నాకు ఆ రాజ్యం కావాలి అనే ఆ కోరిక ఏదైతే ఉందో అది ఉంది. అందుకనే వీళ్ళు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో వాళ్ళ ధర్మం ఏంటి? రాజు యొక్క ధర్మం ఏంటి? యుద్ధం చేయడమే. అసలు ధృతరాష్ట్రుడు అలా చేయకుండా పాండు కుమారుడు ఎప్పుడైతే వచ్చాడో, యుధిష్ఠిరుడు వచ్చాడో అప్పుడు సింహాసనం ఇచ్చేసాడు అనుకోండి, అసలు ప్రాబ్లమే ఉండేది కాదు. సరేనా? వాళ్ళ విద్యుక్త ధర్మం ఏంటంటే యుద్ధం చెయ్యాలి, వాళ్ళ రాజ్యం వాళ్ళకి కావాలి. వాళ్ళు ఇవ్వనన్నప్పుడు ఏం చేస్తారో అది అనమాట. అందుకని ఓకే. ఆ, అదే మాతాజీ. ఆ విధంగా రాజులకి అది ఉంటుంది మాతాజీ. భక్తులు రాజులకు వచ్చేసి వాళ్ళు యుద్ధం చేయాల్సి ఉంటుంది మాతాజీ. భక్తులకి ఏముంటుంది మాతాజీ? క్షత్రియ ధర్మం ఏంటంటే ప్రభు జనాలని రక్షించాలి. కానీ ధృతరాష్ట్రుడు వీళ్ళ పరిపాలనలో జనాలు ఎవ్వరూ ఆనందంగా లేరు. ధర్మ పరిపాలన కావాలి. ధర్మ పరిపాలన కావాలి అంటే అది చేయగలిగింది ఎవరు? ఉత్త ధర్మరాజు ఒక్కడే చేయగలడు. ఈ ధర్మ పరిపాలన ఎలా చెయ్యాలి విషయాలన్నీ భీష్మ పితామహుడికి తెలిసినా కూడా ఆయన ఏం చేయలేకపోతున్నాడు. వీళ్ళ మాట వాళ్ళు వినిపించుకోవట్లేదు కాబట్టి ఇన్ని రకాలు చేశారు. ఎప్పుడైనా సరే పాపం పండాలి కదా, నిజంగానే కృష్ణుడు తలుచుకుంటే అప్పుడు ద్రౌపదిని కురుసభలో చేసినప్పుడే వాళ్ళని చంపేయించొచ్చు. సరేనా? వాళ్ళ పాపాలు పండాలి, అంతా అవ్వాలి, అందుకని యుద్ధం చేసి ఆ యుద్ధంలో మొత్తం అందరినీ ఒకేసారి చంపి పడేసి, సరేనా, అలా చేసి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇప్పించారనమాట. తర్వాత కూడా భీష్మ పితామహుడి దగ్గరికి పంపించి అసలు రాజ్యాన్ని ఎంత ధర్మంగా పరిపాలించాలి అనే రాజనీతివి, అసలు స్త్రీలని పిల్లల్ని వాళ్ళందరినీ ఎలా చూసుకోవాలి, ప్రజల్ని ఎలా చూసుకోవాలి, అవన్నీ విషయాలు కూడా భీష్ముడి ద్వారా యుధిష్ఠిరుడికి చెప్పిస్తారనమాట కృష్ణ భగవానుడు. ఓకే. వాళ్ళ ఇది కాబట్టి వాళ్ళ హక్కు ఏదైనా ఉంటుందో దాన్ని తీసుకొని వాళ్ళు యుద్ధం చేసి రాజ్యాన్ని వాళ్ళు తీసుకున్నారనమాట. ఆ తర్వాతనే దేశం ఎంత సుభిక్షంగా ఉండింది యుధిష్ఠిరుడి పరిపాలనలో. తర్వాత వాళ్ళ వంశంలో లైన్ గా అందరూ వచ్చి పరీక్షిత్ మహారాజు కూడా అంత గొప్పవాడనమాట. పరీక్షిత్ మహారాజు పరిపాలన చేస్తూ ఉంటే కలి ప్రవేశించాలి, కలియుగం వచ్చేస్తోంది. పరీక్షిత్ మహారాజు ఉన్నంతసేపు కలి ప్రవేశించలేడు. ఎందుకంటే కలి అంటే ఏంటి? కలహప్రియుడు అనమాట. ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ ఉంటే దానికి ఆనందం, చాలా ఆనందం కలిపురుషుడికి. కాబట్టి ఏంటంటే రావాలి కాబట్టి పరీక్షిత్ మహారాజుని పంపించేయాలి. అప్పటి వరకు వాళ్ళ దేశంలో వాళ్ళు పరిపాలిస్తున్న అంటే విశ్వముత్రం పరిపాలిస్తూ ఉంటే అక్కడ ఎక్కడా కూడా వానలు పడకుండా ఉండడము, లేకపోతే పంటలు ఎండిపోవడము, ఎవ్వరు ఆకలి దప్పులతోటి ఇదిగా ఉండడం, ఒకళ్ళకొకళ్ళు కొట్టుకోవడము, దొంగతనాలు అలాంటివి కూడా ఏమీ ఉండేవి కాదుట ఆ టైంలో. సరేనా? అలాగా పరిపాలన జరగాలి, మన ప్రపంచం అలా ఉండాలి అని కృష్ణుడు యుధిష్ఠిరుడిని రాజధర్మంగా పరిపాలన చేయాలని చెప్పేసి ఆ రాజ్యాన్ని ఆయనకి ఇప్పించడానికి ఇదంతా జరిగిందనమాట. అది కూడా వాళ్ళ హక్కు కాబట్టి వాళ్ళు చేశారు. ఓకేనా ప్రభు? ఓకే మాతాజీ. భక్తుల ధర్మం ఏమి మాతాజీ? మన భక్తులకి ఏమి ఈ కలియుగంలో అలాంటి యుద్ధాలు ఉండవు కదా,
భక్తుల ఎటువంటి స్వధర్మము, ఎటువంటి స్వధర్మాన్ని పాటించాలి? మనము స్వధర్మం అంటే మనం చేసేది ప్రభు, వ్యక్తిగత మనము ధర్మం. రేపు స్వధర్మము, పరధర్మం అంటే భగవంతుడిది చేస్తామన్నమాట. పరధర్మం అంటే ఇంకొకటి కూడా ఉంటుంది, వేరే వాళ్ళ కోసం ధర్మం చేయడం కాదు. ఇప్పుడు మన దాన్ని వదిలిపెట్టేసి ఇప్పుడు నేను భగవంతుడికి చేస్తాను, నా ఇంటి పరిపాలన, నా ఇంట్లో పిల్లల్ని వాళ్ళందరినీ ఫ్యామిలీని చూసుకుంటాను కాకుండా నేను వేరే వాళ్ళకి చేస్తాను అంటే మా ఇంటి పక్క వాళ్ళకి చేస్తానని కాదు, భగవంతుడికి కూడా మనం సేవ చేస్తూ ఉండాలన్నమాట. దానికంటే ఇది బెస్ట్ అని చెప్తారు. స్వధర్మం పరధర్మం గురించి నేను మండే రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రభు, అది కొంచెం డీప్ గా చెప్తేనే వస్తుంది. సరేనా? నేను ఏమనుకోవద్దు, మా నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, సో అపాయింట్మెంట్ ఉంది, ఏమనుకోవద్దు. మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఇంకా మీకు ఏమన్నా క్లారిఫై కాకపోతే గనక నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్ లో, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే ప్రభు, సారీ.